తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఈరోజు నేను చెప్పిన తీరుగా లైవ్ స్ట్రీమ్ పెట్టినాం. మరి దీనికి యాక్చువల్‌గా నిన్న నేను డీసీపీ గారికి హైదరాబాద్ ఖైరతాబాద్ జోన్ అంటే సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ జోన్‌గా మారింది. వాళ్లకు ఈరోజు గన్ పార్క్ దగ్గర మరి రోజు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మేము చేస్తాం, మీరు చేస్తారు అని పోలీసోళ్ళు వచ్చి అరెస్ట్ చేసుడు, అసలు చర్చ ఉండకపోవడు, ఇదొక పెద్ద తమాషా అయితా ఉంది. అయితే ఈరోజు ఓపెన్‌గా ఇద్దరికి కూడా అసలు 2010 నుండి తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి అంటే 2014 నుండి నేటి వరకు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు అసలు ఏం జరుగుతుంది? ఏం జరిగింది? తెలంగాణ ఎటు ఎటు అభివృద్ధి వైపు పోయింది? ఎంత అభివృద్ధి జరిగింది? ఎంత అప్పులు జరిగినాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చిండ్రు? ఈరోజు మరి ఎన్ని ప్రాజెక్టులు నిర్మించిండ్రు? ఈరోజు జరిగిన స్కాములు ఏమైనాయి? కాగ్ ఏం చెప్పింది? కాళేశ్వరం గురించి ఏం చెప్పింది? కాగ్ గొర్రెల స్కామ్ గురించి ఏం చెప్పింది? కాగ్ మరి పీపీపీ ప్రాజెక్ట్స్ గురించి ఏం చెప్పింది? ఈ విధంగా అనేకమైన అంశాలపైన మరి 2016 పేపర్ లీక్ గురించి ఏం చెప్పింది? ఇవన్నీ అంశాలపైన ఈరోజు మనము ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారిని గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేసిండు. మరియు కేటీఆర్ మరి రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని నేను మధ్యలో ఎవ్వరొద్దు, మీరిద్దరే రండి గన్ పార్క్ దగ్గరకని అన్న. పోలీసులు పర్మిషన్ ఇయ్యలే. గన్ పార్క్ దగ్గర వందలాది మంది పోలీసులు ఉన్నారు. కింద మా ఇంటి కింద కూడా చాలామంది పోలీసులు. నేను గిరెస్ట్ కాదాల్చుకోలే. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేస్తున్న డ్రామా నేను చేయ. ఈరోజు ఒరిజినల్గా ప్రజలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి, అది ఈరోజు తెలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈరోజు దీనికోసమే ఈ లైవ్ కార్యక్రమం. జూమ్ లింక్ నేను మీడియాలో పెట్టిన, సోషల్ మీడియాలో పెట్టిన, ట్విట్టర్లలో పెట్టిన, ఫేస్బుక్లో పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, నిన్న దినాలనే పెట్టిన లింక్లో కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు. రాత్రి ఒక వీడియో పెట్టిన, అందులో కింద కూడా నేను లింక్ దానికి ఏర్పాటు చేసిన. దయచేసి మీరందరూ సహకరించండి. మరి ఈరోజు మీరు ఎవరెవరు లైవ్లో రావాలనుకుని రావచ్చు. మనం దీని గురించి ఈరోజు చర్చలు ఏ డౌట్స్ ఉన్నాయి, ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు దీనిపైన ఏం జరిగింది, ఈరోజు తెలంగాణ అనేది సరిహద్దులతో ఏర్పడలేదు, భావోద్వేగాలతో ఏర్పడ్డది. భావోద్వేగాలతోని తెలంగాణ ఏర్పడ్డది. దానికోసం ఆ త్యాగాలతో ఏర్పడ్డది. దాదాపు 1200 మంది విద్యార్థులు, మన ఎవరు నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ వచ్చింది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా అనుకున్నట్టుగా 1200 మంది విద్యార్థుల యొక్క ఆకాంక్షతో ఈరోజు తెలంగాణ నడుస్తుందా? మనం అనుకున్న తెలంగాణ ఈరోజు నడుస్తుందా? నిజంగా తెలంగాణలో ఉన్న ప్రజానికమంతా సుఖ సంతోషాలు ఉన్నారా? గత 10 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు, ఈ 2.5 సంవత్సరాలు మాత్రమే లేరా? లేకుంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి రోజు రోజుకు తెలంగాణ పరిస్థితి దిగజారుతుంది అనే విధంగా ఉందా? ఈ అనేకమైన అంశాలపైన మనం మాట్లాడదాం ఈరోజు. అందుకని నేను కేటీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరినే రమ్మన్నా. నువ్వు చేసిన అభివృద్ధి ఏమో చెప్పండి 10 ఏళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల తర్వాత, 2.5 సంవత్సరాలు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలల్లో మన ప్రవేశమైనాం. మరి ఇప్పుడు ఈ కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది, ఫెయిల్యూర్స్ ఏంది? మీరు వచ్చి తెలంగాణ ప్రజలు చెప్పండి. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పండి, మీ ఫెయిల్యూర్ చెప్పండి, మీ బలహీనతలు చెప్పండి. ఈరోజు మేము అడుగుతాం, మీరు చెప్పండి. ఈరోజు ఇద్దరి కోసం మనం వేసి చూద్దాం. 11 అవుతుంది. నేను లింక్ ఇద్దరికి పర్సనల్ నంబర్కు పంపిన. ఇద్దరు కూడా పర్సనల్ నంబర్కు నేను వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నంబర్ కూడా నా దగ్గర పర్సనల్ నంబర్ ఉంది. ఆయన చాలాసార్లు నాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తుండే, కాబట్టి ఆయన నంబర్ ఉంది. కేటీఆర్ గారి నంబరు నేను గూగుల్ ద్వారా తీసుకున్నా, ఆ నంబర్ కూడా పంపిన. ఇద్దరు కూడా లింకులు పంపిన. లేకున్నా మీరు రాత్రి ఉన్న వీడియోలో నైట్ ఏదైతే లైవ్ ఇన్విటేషన్ ఇచ్చిందో ఆ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా పెట్టిన, కాబట్టి మీరు దానిలో చూడొచ్చు. ఆ లింక్ ఈరోజు ఎస్బీఓల దగ్గర అందరి దగ్గర ఉంటుంది. లైవ్ నడుస్తుంది కాబట్టి మీరు అందులో లైవ్లో కూడా రావచ్చు, ఏ విధంగా రావచ్చు. నేను మీకు మీ ప్రతి ఇష్యూ ఈరోజు చర్చ జరగాలి. ఇలా తాడో పేడో తెగిపోవాలి, తాడో పేడో తెగిపోవాలి. అసలు దేనికోసము ఈరోజు బహిరంగ చర్చలు పెడుతుండ్రు, దేనికోసము సవాళ్ళు ఇస్తుండ్రు,
దేనికోసమో గన్ పార్క్ కాడికి మంత్రులేమో వస్తారంట వితౌట్ పర్మిషను. నాకేమో పర్మిషన్ ఇయ్యరు. నేను ఈరోజు నాకు పోలీసులకు నా పర్మిషన్ ఎందుకు ఇయ్యలేదు, నేను మాట్లాడేటోడిని అనే ఇండ్ల కూడా పోతలేను. నాకు పూర్తిగా సబ్జెక్ట్ ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు జరిగిన సబ్జెక్ట్ పైన చర్చ జరగాలి. దాదాపు ఒక 2 నెలల నుండి పోలీసు అభ్యర్థులు వాళ్ళ ఉద్యోగాల కోసమని వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉంటే 20,000 పోస్టులు ఇవ్వాలని ఉద్యమం చేస్తూ ఉంటే నేను ఇయ్యను పో 5,000 ఇస్తా. ఉన్న ఖాళీలు పోలీసులు 30,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి. 30,000 పోస్టు ఖాళీలు ఉంటే ఈరోజు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోస్టులు వచ్చినాయి చూస్తే మరి పట్టుమంటే మన 10 ఏది 5,000 పోస్టులు ఇచ్చింది నిన్న. 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు సబబు? కాబట్టి ఎవరు అయినా రావచ్చు. రేవంత్ రెడ్డి గారిని మరియు కేటీఆర్ గారిని ఏమైనా అడగవచ్చు. మేము ఇక్కడికేం రమ్మని అంటలేము. మేము లైవ్లోనే రమ్మంటున్నాము, జూమ్లో రమ్మంటున్నాము, జూమ్ లింక్ పెట్టినాము. మీరు సాధించిన ఘనతలు, మీరు సాధించినట్టు అభివృద్ధి ప్రజలకు తెలపాలని చెప్తున్నాం. మేము ఈ డ్రామాలు చూడలేకపోతున్నాం. నిన్నటిదాకా మోసం చేసిన వాళ్ళే ఈరోజు మోసాల గురించి మాట్లాడుతాం. నిన్నటిదాకా దగా చేసిన వాళ్ళు ఈరోజు దగా గురించి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మీరు మాట్లాడాల్సిన ఇష్యూస్ ఏంటంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ 12.5 సంవత్సరాలు ఏం సాధించినాం, ఎందుకు ఫెయిల్ అయినరు ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రజలను ఎన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ లేదు. 12.5 నెలలైంది, 12.5 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడి. నేను తెలంగాణ ఏర్పడిన నాటి నేటి వరకు నా కౌంటు. ఎందుకంటే ఈ తెలంగాణ తెచ్చుకున్నది మనము స్వయం పాలన కోసము, ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్నాం. మరి ఈ 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చెందింది, ఏం సాధించినాము, దాని మీద చర్చ జరగాలి. అదేందా మా తెలంగాణ వచ్చిన తర్వాత మేము పరీక్షలు రాసుకుంటాము. అప్పటిదాకా మేము గ్రూప్ 1 పరీక్ష రాయము. అప్పటిదాకా మేము మాకు ఎగ్జామినేషన్ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ఏది మన 2016 పేపర్ లీక్ అయింది. 2016 పేపర్ లీక్ అయింది. ఆ 2016 లీక్ అయినప్పుడు మరి దానిపైన ఏం చర్యలు తీసుకున్నారు, ఎవరెవరిని అరెస్ట్ చేసిండ్రు, ఈరోజు ఆ రోజు అయిన వారిపైన మన యాక్షన్ తీసుకున్నారా, వాళ్ళని తీసేసిండ్రా అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి దానిపైన యాక్షన్ లేదు. వాళ్ళ ప్రమోషన్లు వచ్చినాయి, వాళ్ళు జాబులు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు ఎటువంటి యాక్షన్ లేదు. మళ్ళీ ఆ రోజు పేపర్ లీక్ అయిన పాత్ర ఉన్నది. చివరి అరగంట నా టైము, చివరి అరగంట ఏం జరిగిందో మనం విందాము. అప్పటి వరకు మాత్రము జనార్దన్ గారు లైన్లోకి వచ్చిండ్రు. ఇప్పుడు జనార్దన్ లైన్లోకి వచ్చిండు. జనార్దన్ నమస్తే. బ్రదర్ నమస్తే. మనము జూమ్ లింక్లు ఉన్నాము. ఈ జూమ్ లింక్ తెలంగాణలో అందరికి పంపినాము. తెలంగాణలో ఉన్న అందరికి కూడా ఈరోజు పంపినాం మనము. అయితే ఇందులో ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ దానికెళ్ళి కౌంట్ మనకు ఆ పాలన ఈ పాలన కాదు జనార్దన. అసలు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఏదైతే మీరు అప్పుడు నువ్వు కూడా నేను అనుకుంటా 10ల సంఖ్య మన టీనేజ్ లో ఉన్న విద్యార్థి అనుకుంటా నేను తెలంగాణ ఉద్యమంలో. అసలు ఈ 12.5 సంవత్సరాలు అసలు ఏం జరిగింది చెప్పు జనార్దన. అలా ఇప్పుడు అందరం కూడా అప్పుడే ఇంటర్లో డిగ్రీలలో ఉన్నటువంటి వాళ్ళందరం తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, వాస్తవమే కదా. అప్పటికి కిరణ్ చంద్రబాబు ప్రేమలో నీళ్లు లేక హై స్కూల్లో ఉన్నప్పుడు బిందెలు పట్టుకొని పోయిన వాళ్ళు నీళ్లు వస్తాయంటే దాన్ని నమ్మినాం. ఉద్యోగాలు వస్తాయంటే ఒక్కొక్కళ్ళకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేక ఊళ్ళల్లో అప్పుడు పార పని, తట్ట పని, ఆ ఎండాకాలం వస్తే పెండ దిబ్బల దోల ఇవి పోయేది. కాబట్టి అక్కడ ఉద్యోగాలు లేదనేది ఆంధ్రోలు కొలుక్కోపోతురు అనే దానికి సింక్ అయిపోయినాం. సింక్ అయి వాస్తవమే కానీ ఎవడొక పైసా ఇచ్చినా ఇయ్యకపోయినా తింటందుకు మీటింగుకు తిండి పెట్టినా పెట్టకపోయినా అందరం ఉధృతంగా పార్టిసిపేట్ చేసినాం. కానీ తెలంగాణ వచ్చినాక
అనుకున్న స్థాయిలో ప్రభుత్వాలలో ఖాళీలున్నా నింపలేదు. అదే విధంగా నియామకాలు అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ ఒక భాగమైనటువంటి అంశం పైన గత ప్రభుత్వం కూడా సీరియస్ గా ఎలాంటి వర్క్ చేయలేదు. ఎలాంటి వర్క్ చేయాలంటే ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. తెలంగాణలో ఆర్థిక వనరులు పుష్కలంగానే ఉన్నాయి. అంటే ఈ మాట ఎందుకంటున్నాం అంటే ఏర్పడేటప్పటికి మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అదే విధంగా తెలంగాణలో ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. ఏ జిల్లాలో ఎలాంటి మినరల్స్ ఉన్నాయో నిరుద్యోగులు అందరూ గ్రూప్ కు కానిస్టేబుల్ కు మినిమం ఒక అటెండర్ ఉద్యోగాన్ని చదువుకున్నోనికి కూడా తెలుసు, సామాన్య ప్రజానికానికి కూడా తెలుసు. దాని గురించి మనం ఇంకా జాగ్రత్త అంతా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకు వీళ్ళు చేసినటువంటి ఇది ఏంటిది? మనం గవర్నమెంట్ లో 3 లక్షల ఉద్యోగాలు ఆ రోజు మనకి ఇచ్చినటువంటి కమల్నాథన్ కమిటీ ఇచ్చింది. కమిషన్ అయినా కమిటీ అయినా ఇచ్చింది. ఆ 3 లక్షలలో 10 ఏళ్లలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. 10 ఏళ్ల పాలన. అప్పటికి నిరుద్యోగులు ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం వైపుకు అని మళ్ళినటువంటి వాళ్ళు 30 లక్షలు ఉంటే ఇంకా ప్రైవేట్ సెక్టార్లలో చిన్న చిన్న ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు 10 లక్షలు ఉండొచ్చు. ఒక 40 లక్షల మంది మేము ఉద్యోగము ఇస్తే మేము చేయగలుగుతాము, ఒక డిగ్నిఫైడ్ ఉద్యోగము అంటే మాకు దాంట్లో ఒక పిఆర్సి ఉండాలి, ఒక మాకు వీక్లీ వీక్ ఆఫ్ ఉండాలి, వర్కింగ్ అవర్స్ ఉండాలి అనేటటువంటి ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉందో ఆ విధంగా పని దినాలు, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఇలాంటి అన్నిటిని కోరుకొని ఉద్యోగం చేస్తాం అనుకున్నారు. అది గవర్నమెంటే కావాలని కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక మిస్గైడ్ జరుగుతుంది. తెలంగాణలో ఒక తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇస్తున్నారు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే యాంచిత్వం, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవచ్చు కానీ ఒక ఆయన 100 రోజుల పని చేసుకోవచ్చు కానీ ఒక ఆయన గత ప్రభుత్వం మీదకు తెలంగాణ వచ్చినాక జరిగినటువంటి గోకుల్ చాట్ లెక్క చాట్ పెట్టుకోమని ఒక ఆయన అప్పుడు అమాలి పని చేసుకోవచ్చు అన్నారు. ఎందుకంటే మనం 12 ఏళ్ల పరిపాలన విశ్లేషిస్తున్నాం కాబట్టి. గతంలో ఆయన అమాలి పని అంటే ఇప్పుడేమో అధికార పార్టీ ఆయనేమో 100 రోజుల పని చేసుకోమన్నాడు, ప్రతిపక్ష పార్టీ ఆయన గోకుల్ చాట్ పెట్టుకోమని చెప్పిండు. ఎగ్జాక్ట్లీ మేము అడుగుతున్నాం అదే. మేము గోకుల్ చాట్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం, మేము 100 రోజుల పని చేయడానికి రెడీగా ఉన్నాం, చేయడానికి రెడీగా ఉన్నాం. 100 రోజుల పనిని మేము టెక్నాలజికల్ గా చేస్తాము. 100 రోజుల పని చేసే దాంట్లో 100 రోజులలో చేయగా మిగిలిన పనులు ఉంటాయి కదా, అలాంటి పనులు మాకు కాంట్రాక్టులు ఇవ్వండి, మాకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వండి, మాకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినాక మాకు కూడా బ్యాంక్ లోన్లు ఇవ్వండి. మీరు అట్లా ఇస్తే మేము ప్రొడ్యూస్ చేసిన దాన్ని మీరు బైబ్యాక్ చేసే. జనార్దన ఒక పాయింట్ ని గుర్తు చేస్తా. ఇప్పుడు ఆ రోజులలో మీరు ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే చాలా బలంగా జేఏసీ నడిచింది కదా, మరి ఆ రోజు మీరు పొలిటికల్ పార్టీగా అవతరించాలని అంటే అస్సాం గణ పరిషత్ ఏ విధంగా పొలిటికల్ పార్టీగా అవతరించిందో ఆ ఆలోచన మీకు ఎందుకు రాలే జనార్దన్? అప్పుడు మీకు అప్పుడంటేనా ఆ రోజుకు నిరుద్యోగులు 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత జేఎల్డిఎల్ నోటిఫికేషన్ వచ్చింది. 10 సంవత్సరాల తర్వాతనే భారీగా వేకెన్సీస్ 80,000 ఒకటేసారి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు విద్యార్థులందరూ మనం ఇన్ని రోజులు కష్టపడ్డాం, తెలంగాణ ఉద్యమంలో కష్టపడి నష్టపోయినాం, మనకు రాజకీయంగా అవకాశాలు రాలేదు, మనకు తెలంగాణలో ఒక నిరుద్యోగ పాలసీ జరగలేదు, నిరుద్యోగిత అంశాన్ని పార్టీ సీరియస్ గా తీసుకోలేదు, ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మనకు ఉద్యోగ కల్పన లేదు, మనకు స్కిల్ ఎన్హాన్స్మెంట్ గురించి కానీ దేని గురించి కానీ లేదు. అలాంటప్పుడు ఉన్న ఉద్యోగాన్ని మనం కొట్టుకున్నాం, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏఈలు, డబుల్ఈలు వీటి గురించి వచ్చారు. ఒకటేసారి పేపర్ లీక్ అయింది. లీక్ కావడం తోటి సమయం చాలా కొద్దిగా ఉన్నది. సమయం కొద్దిగా ఉన్నప్పుడు అయితే మీ ఆకాంక్షలు ఉన్నాయో ఆ ఆకాంక్షలు మీ తూచా తప్పకుండా ఇస్తామనేటటువంటి ఒక భరోసా ఢిల్లీ కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు మనము ఇంత కొద్ది సమయంలో మనం పార్టీ పెట్టినా మన ఆకాంక్షలు ఇవే కదా. కాంగ్రెస్ ఇస్తుంటున్నది. కాంగ్రెస్ గత చరిత్రలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమ కాలంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడా గానీ ఉద్యోగ నోటిఫికేషన్లలో నిరుద్యోగులను అరికోస పెట్టించిన చరిత్ర లేదు. పైగా రాహుల్ గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్తున్నారు కాబట్టి
మనం ఈ పార్టీని గెలిపించుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కనీసం ఒక మాట ఇవ్వలేదు. పేపర్ లీక్ అయితే కనీసము వచ్చి నిరుద్యోగుల దగ్గరకు వచ్చి మేము ఇది చేసిన తప్పని ఒప్పుకోలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయలేదు. ఒక నిరుద్యోగిని చనిపోతే ఇంకప్పుడు కేటీఆర్ గారు ఒక అవహేళన చేస్తూ మాట్లాడి జనార్దన్ నువ్వు లైన్లో ఉండు. జనార్దన నువ్వు లైన్లో మ్యూట్లో పెట్టు. నేను మళ్ళీ 2 నిమిషాలు నీ దగ్గరకు వస్తా. లైన్లో ఉండు, అట్నే కట్ చేయకు. నీకు చాలా ప్రశ్నలు అడిగేటివి ఉన్నాయి నేను ఇంకా. ఇప్పుడు అరవింద్ గారిని ని మ్యూట్లో పెట్టుకో. మీ అన్మ్యూట్ చేయి అరవింద్. హలో 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 అన్మ్యూట్ కాండి మీరు. మ్యూట్లో అన్మ్యూట్ చేయండి. జనార్దన్ అన్మ్యూట్ చేయి ఇప్పుడు. అదే ఆ, చెప్తున్నా. ఆ, పూర్తి సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో మేము అస్సలు కనపరిచే లెక్క మేము ఏర్పరచుకోలేకపోయినాం. ఓకే. ఇంకొక మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఆ, ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులైనా, తెలంగాణ సామాజికవేత్తలైనా, తెలంగాణలో వివిధ అంశాలపైన కొట్లాడేటటువంటి కుల సంఘాలైనా 10 ఏళ్ళు ఆ రోజు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఏ విధంగా కొనసాగించింది, ఏ విధంగా ఆకాంక్షలను విస్మరించింది అనే దాంతో ఏ రాజకీయ పార్టీ వచ్చినా తాను ఏం చేస్తుంది, ఎలాంటి మోసాలకు పాల్పడుతుంది అనేటటువంటి ఒక ఆలోచన విశ్లేషణతోటి నిరుద్యోగులు కొట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారు. ఇలాంటి కాంగ్రెస్ ఒకవేళ తప్పు చేస్తే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఈ నిరుద్యోగులను ఇదే యూత్ ఫోర్స్ గా ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉంచుదామని ఆ రోజు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు వీళ్ళందరూ? ఆ రోజు చేసినటువంటి మొదటి తప్పు, ఆ రోజు చేసినటువంటి కాంగ్రెస్ వచ్చిన కొత్తలోనే జరిగినటువంటి 3 తప్పులు ఈ రోజు నిరుద్యోగులను నీడ లెక్క వెంటాడుతున్నది. ఒక ఫస్ట్ తప్పు, నిరుద్యోగులను ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉంచి ఒక ఆర్గనైజేషన్ పెట్టించి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చి దానికి ఒక పర్మనెంట్ రూమ్ ఇచ్చి ఒక పర్మనెంట్ బాడీని పెట్టకపోవడము చాలా పెద్ద తప్పు. దానికి ఎందుకు జరగలేదు అది అంటే, ఒక ఆయన నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నిరుద్యోగులు ఆపక్కున్నారని ఆయన ఒక ఆయన లాలుచి, ఇంకొక ఆయన నాకు ఇక్కడ పదవి రావాలి అశోక్ నగర్ నుంచి ఒక ఆయన, ఇంకొక ఆయన నిరుద్యోగులను ఎవరు నా పక్షాన ఉన్నారని 5-6 గ్రూపులు కాంగ్రెస్ గ్రూపులు లక్కోర్గాళ్ళు ఇవాళ కాంగ్రెస్ కు ప్రపంచంగా ఉండేటందుకు ఆ రోజు ఒక ప్రెజర్ గ్రూప్ గా ఉన్నటువంటి దానిని విచ్ఛిన్నం చేసి చేసిరు. ఇంకా ఇమ్మీడియట్ తప్పు, ఆ రోజు ఎస్ఐబిసిల పైన ఉద్యోగాల పైన ప్రభుత్వం ఏర్పడి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నల్లగొండ జిల్లా నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఇద్దరు వెళ్ళి సీఎం కు వినతి పత్రం ఇచ్చారు. 46 జీవో రద్దు కావాలి, ఈ ఎగ్జామ్ లో ట్రాన్స్పరెంట్ గా నడపాలి. ఆ రోజు తప్పుడుగా ప్రశ్న పత్రాలు వచ్చినాయని చెప్తే అప్పుడు బోర్డు ఒక కమిషన్ వేసింది, ఒక కమిటీని వేసింది, యూనివర్సిటీ కమిటీని రాంగ్ క్వశ్చన్స్ పైన. వీళ్ళు చేసినటువంటి తప్పులో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, కీ క్వశ్చన్స్ పైన ఎలాంటి చర్చ జరగకుండా, కమిటీ రిపోర్ట్స్ తీసుకోకుండా ఉద్యోగాలు ఇప్పిస్తూ 46 జీవో తోటి సంబంధం ఉన్నటువంటి ఉద్యోగాలను అట్లనే రిజర్వ్డ్ గా ఉంచి 180 ఉద్యోగాలు ఇప్పించారు. దాని ఫలితం పర్యావసన గ్రూప్ 1 లో 14 క్వశ్చన్లు తప్పు వస్తే కేసేస్తే లాస్ట్ చివరి నిమిషం వరకు వాళ్ళు కౌంటర్స్ ఇవ్వకుండా, రీజైండర్స్ ఇవ్వకుండా ఎగ్జామ్ ముందర వచ్చారని చెప్పేసి, తెలుగు మీడియం పుస్తకాలు ప్రమాణికం కాదని చెప్పేసి వికీపీడియా ప్రమాణికం అని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చారు. అవును, గ్రూప్ 1 ముందు పోయించారు. అప్పుడు నేను కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చిన. ఇంకా కీలకమైన అంశాలు ఏంటంటే, ఆ రోజు జేఎల్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కొక్క దాంట్లో కనీసం 40-50 క్వశ్చన్లు తప్పు వచ్చినాయి. మార్కులు తప్పు క్వశ్చన్లు తప్పు వచ్చి 40-50 మార్కులు డిలీట్ అయ్యే పరిస్థితి. అప్పుడు కూడా ఆ ఎగ్జామ్స్ ను యథావిధిగా రిజల్ట్స్ ఇచ్చింది.
ఎందుకు ఇచ్చిర్రు? ఈడు ఎస్ఐ నాంది పలికింది ఎస్ఐ ఉద్యోగము. ఎస్ఐ ఉద్యోగాలు ఇవ్వడానికి మూల కారకులు ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ లో రూమ్ నెంబర్ 57 లో అశోక్ గడ్డి బీకనికి ఆ రోజు కమిటీ ఆ రోజు పెట్టిండా? ఇదే ఆకాశ్, అశోక్, ఆ రోజు ఉన్నటువంటి శరత్ కుమార్ సారు, వీళ్ళందరూ మైపాలు, వీళ్ళందరూ 57 రూమ్ లో మీటింగ్ పెట్టిర్రు. పల్మూరు వెంకట్ వచ్చిండు. ఆ రోజు అదే మీటింగ్ లో పల్మూరు వెంకట్, ఇదే మమ్మల్ని గ్రూప్ 4 మీద కేసు చేయమన్నటువంటి పల్మూరు వెంకట్ ఆ రోజు ఏం చేసిండు? గ్రూప్ 4 వాళ్ళను ఉద్యోగాలు ఇవ్వమని ప్లకార్డులు రైట్ చేయించి, ఎస్ఐ ఉద్యోగము తప్పుడు క్వశ్చన్ ఉన్న ఉద్యోగాలు ఇప్పించి, అదే రాంగ్ ఓఎంఆర్లు ఎక్కువ ఓఎంఆర్లు వచ్చినటువంటి గ్రూప్ 4 ఉద్యోగాలు ఇప్పిస్తే అప్పుడు ఏమైంది? కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తుంది, పట్టాలు ఇస్తుంది అని చెప్పి ఎల్పి స్టేడియాలలో అక్కడ మీటింగులు పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పించి, మా లాంటి వాళ్ళు తప్పులు ఉన్నాయిరా అందులో, అవి ఇచ్చే ఉద్యోగాలు కరెక్ట్ కాదు, అదే ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే తీసుకునే వాళ్ళం, ఇప్పటికి 3 నెలలు సీనియారిటీ వచ్చేది మాకు, ఆ తప్పుడు ఉద్యోగాల గురించి అయినా కాంగ్రెస్ గెలిపించింది అంటుంటే, అప్పుడు కాంగ్రెస్ వాడు ఒక్కొక్కడు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అశోక్ నగర్ లో లక్పూర్ గారు ఉద్యోగాలు ఆపాలని చూస్తున్నారు. దానికి సీక్వెన్స్ గా జీవో 29 తీసుకొచ్చి, దీని పర్యావసనంగా ఏం జరిగింది? ఉన్న తప్పుడుగా పరీక్షలు పెట్టినటువంటి గత ప్రభుత్వం పెట్టిన పరీక్షల ఫలితాలను వీళ్ళు పట్టాలిచ్చి, రేవంత్ రెడ్డి 6 నెలల్లో ఏం చెప్పిండు? నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, 40,000 ఉద్యోగాలు ఇచ్చిన, 60,000 ఉద్యోగాలు ఇచ్చిన. దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే అన్మ్యూట్ అయ్యి రండి, నేను మీకు అవకాశం ఇస్తా. జనార్దన చెప్పు. తప్పు జరిగింది, అక్కడ తప్పు జరిగింది, అసలు తప్పు. ఆ తప్పు వల్ల కాంగ్రెస్ బలపడి ఈ రోజు వీర తాండవం చేస్తుంది. ఇంకొక తప్పు ఎక్కడ జరిగింది? ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2 గ్రూప్ 3 డేట్స్ ఇవ్వమంటే ఆ రోజు పెంచకుండానే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి పల్మూరు వెంకట వచ్చి వాళ్ళు వచ్చి మాట్లాడి తెల్లారిపోయి డేట్స్ ఇచ్చి, అప్పుడు అశోక్ అనే వ్యక్తి దీక్ష కూర్చున్నారు. అక్కడ ఇంకొక పెద్ద తప్పు జరిగింది. అన్నిటికన్నా బలమైనటువంటి ఒక తప్పు ఎక్కడ జరిగిందంటే, మేము అటు బీఆర్ఎస్ వాళ్ళను వీళ్ళను వాళ్ళను విసికి వేసారు, ఏదో తొట్టికో మొట్టికో, ఒకడు నా మీద 30 లక్షలు తిన్నామని, ఒకడు 1 కోటి రూపాయలు తిన్నామని, ఇళ్ళ ఉన్నోడే పోయి లత్కోర్ మాటలు వేయి మాట్లాడినా, నిలదొక్కుని వీళ్ళే ఎన్ని నిందలేపించినా, ఏం చేసినా గ్రూప్ వన్ ఆగం చేయాలని చూసినా, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వస్తే జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయించమని కొట్లాడాలా, అప్పుడు నోటిఫికేషన్ కావాలని కొట్లాడాలా? సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇంప్లిమెంటేషన్ గురించి మేము కొట్లాడితే ఆ రోజు ఆ దొర దీక్ష కూర్చొని, ఆ రోజు దసరా సెలవులు అయిపోయినాక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ మీద టీబీలు ఎలాంటి డిస్కషన్ జరగకుండా స్టే ఎత్తేసి ఉద్యోగాలు ఇప్పించి, ఆ రోజు ఆయన దీక్ష విరమించి, అక్కడి నుంచి నిరుద్యోగుల వాయిస్ కు కొట్లాటకు ఒక బలమైనటువంటి బెదిరింపు లేకుండా ప్రభుత్వానికి అయిపోయింది. అన్ని ఆయుధాలు వాళ్ళ చేతిలో ఇచ్చి, ఈవెన్ సుదర్శనస్త్రం కూడా వాళ్ళ చేతిలో ఇచ్చి, మనం ఏమని కొట్లాడుతాం? ప్రభుత్వం ఎప్పుడు దాష్టికం చేయాలని చూస్తుంది. ప్రభుత్వం ఎప్పుడు కొట్లాడేటోళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలి, బంధించాలి, వాళ్ళ గొంతులు నొక్కాలి, అక్రమ సంపాదన సమకూర్చుకోవాలనేటటువంటి అహంకారంతో ఉంటుంది. అలాంటి దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ రోజు ఒక్కొక్క ఆయన వచ్చి నిరుద్యోగుల మధ్యలో ఐక్యత లేదు, సంఘాలు వచ్చినాయి అంటున్నారు. ఆ రోజు సంఘాలుగా ఏర్పడడానికి, గ్రూపులు కట్టడానికి అవకాశం కల్పించిన లత్కోర్గాళ్ళు ఎవరని నిలదీస్తున్నా. ఇప్పుడు ఆ రోజు అట్లా చేసే కదా, ఇదే వేమనరేందర్ రెడ్డి కాడికి నేనే పోయి, మాకు గ్రూప్ డిఎస్సిలో నువ్వు టెట్ ఫీజు పెంచినావు, టెట్ నోటిఫికేషన్ కాదు ఉద్యోగాలు పెంచంటే నేను పెంచాను, మీకు నిరుద్యోగులకు ఇంతకన్నా ఎక్కువ ఏం చేయాలంటే ఏం చేసిన అని తిండి వచ్చిన. ఆ రోజు ఇదే ప్రసన్న కృష్ణ ఉన్నాడు, రియాజ్ ఉన్నాడు, రియాజ్ కు పదవి రావాలి, అప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ. ఇవన్నీ జరిగినటువంటి తప్పులు, ఈ తప్పుల నుంచి ఎదుర్కొని బయటకు రావాలి. కానీ మళ్ళా వీళ్ళు నిరుద్యోగులే తప్పులు చేసిర్రు, వీళ్ళ దాంట్లో టౌన్ గ్రూపులు ఉంటాయి, జేఏసీ అంటేనే 4 సంఘాలు కలిసి ఒక జేఏసీ, 4 జేఏసీలు ఎవరి సంఘం వాడు గట్టి కొట్లాడితే అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీరు ప్రభుత్వానికి ముచ్చంటలు పట్టించి ఇప్పటికో 1,400 కోట్లు రిలీజ్ చేయించి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించారు. గ్రూప్ వన్ మీద కొట్లాడిని ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ తెప్పించినాం. చిక్కులేని వాళ్ళు బీజేపీ లత్కోర్ గారు రీజనల్ బెంచ్ లో సహకరించలేదు, పోయినాం. బీజేపీ వాళ్ళు పార్టీ లైన్ తీసుకోలేదు. ఒక విజయం సాధించినాక, ఏజ్ గురించి ఒక విజయం సాధించినాక 2 సంవత్సరాలు కొట్లాడి కాంగ్రెస్ వాళ్ళని ఉడగొడుతందుకు 2 లక్షల సిమ్ములు తీసుకున్నాను మీద గెలిచినాం కదా మనం. ఒక నిజాయితీగా కొట్లాడి గెలిచినవా లేదా?
ఇప్పుడు జనార్దన ఇప్పటికి జాబ్ క్యాలెండర్ ఎందుకు వస్తలేదు? 12.5 సంవత్సరాలకి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ఎందుకు ఆగింది? అదే చెప్పిన అన్న స్టార్టింగ్ లో జరిగినటువంటి తప్పులు వీటన్నిటి వల్ల ఒక కన్సాలిడేట్ గా నిరుద్యోగులను ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉంచలేకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పటికైనా అన్న ఏం లేదన్నా 5,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా రావాలి, వాడి కొరకు వీడి కొరకు కాదు. ఇప్పటి నుంచి తెలుస్తుంది అసలు ఎట్లా కొట్లాడాలి, ఏం చేయాలి, ఎవడు కొట్లాడుతున్నాడు, ఎంత నిజాయితీగా కొట్లాడుతున్నారు, అంశాన్ని ఎట్లా తీసుకుపోవాలనేది తెలియాలి. నేను నెత్తిన నోరు పెట్టుకున్నా అలా మనం కొట్లాడుతున్నాం, మనకు కావాలంటే ఎవడన్నా మనకు నీళ్ళు పోస్తుంటే వాడికి తెచ్చి నీళ్ళు తాగుతాం, చాయ్ పోతే తాగుతాం, బిస్కెట్ ఇస్తే తిందాం. కానీ వాడు నీళ్ళ దాని ఇంట్లో పోయి తాగుతావా, బిస్కెట్ దాని ఇంట్లో పోయి తిని ఇంట్లో ఉద్యమం చేస్తావా? మనకు కొట్లాడి అంటే టెంట్ వేయించిండు, హాల్ ఇప్పించిండు అని చెప్పి బీఆర్ఎస్ ఇప్పుడు 4,000 ఇప్పుడు 4,000 నిరుద్యోగ భృతి ఎవరు అడుగుతలేరు? 2 లక్షల ఖాళీలు నింపుతామని అన్నారు ప్రియాంక గాంధీ గారు. స్వయం ఉపాధి ఇస్తామన్నారు. అన్న ఖచ్చితంగా అయితే ఇది మెడకపడ్డ విషనాకు ఆయన రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఒకటి ఏంటంటే 5,000 ఉద్యోగాలు ఇస్తాం, మళ్ళీ ఇంకొక 15,000 ఉండి అన్ని కలిపి ఒక 19,000 తోటి అప్పుడు భారీ నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు స్టడీ హాల్లో కూర్చుంటారు అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఇచ్చిన మళ్ళీ అడుగుతారు, అప్పుడు తక్కువ వేకెన్సీస్ ఉంటే నన్ను నిలదీస్తారు అనుకుంటున్నాడు. కానీ ఆయనకు ఈ పప్పులన్నీ ఏం ఉడకం. ఆయన అమ్ముడు పోయేటోళ్ళు ఆయన భజన చేసి నోట్ చేసుకోవచ్చు. ఆయనకు భయపడేది లేదు, ఏం లేదు. భాజపాతో కొట్లాడేది ఇవాళ జనార్దన యాక్చువల్గా వీళ్ళు ఒక డ్రామా మొదలు పెట్టిండ్రు గత 5-6 రోజులకి వెళ్ళి, బహిరంగ చర్చలని. ఈ బహిరంగ చర్చ సరే, అది అంశం ఏమున్నా కానీ వాళ్ళు బహిరంగ చర్చ సవాలిసుడు, వీళ్ళపై అరెస్ట్ చేసుడు, మళ్ళీ వీళ్ళు సవాలిసుడు, వాళ్ళు అరెస్ట్ చేసుడు, వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ ఇలా బీజేపీ అయినా కూడా ఇచ్చిండు ఏది బహిరంగ సవాల్, మేము ఇద్దరు రాండి మేమే వేదికనిస్తామని చెప్పి. యాక్చువల్గా ఇగో నా చేతిలో ఒకటి ఉన్నది జనార్దన, నా చేతిలో మీకు ఒక లెటర్ చూపెడతా. ఈ లెటర్ ఏంటంటే కనబడుతుందా జనార్దన? ఈ లెటర్ కనబడుతుందా? అయితే ఈ లెటరు కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి రాసిన లెటర్. ఇది కనబడ్డదా? ఇది కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి లెటర్. ఈ లెటర్ ఏందనంటే 16,000 కోట్ల బొగ్గు మాయమైపోయింది, ఇది చూడమని. తర్వాత కిషన్ రెడ్డి గారు ఏమిస్తారంటే అసలు బొగ్గు పోయిందనే చిన్న విషయం అంటాడు, అసలు బొగ్గు పోనేలే అంటాడు. ఈయన కేంద్ర మంత్రి, అది బొగ్గు గనుల శాఖ మంత్రి, మరి స్టేక్ ఉంటే అదంతా ఈయన రాసిన ఉత్తరంలో మొత్తం ఉన్నది. ఈ ఉత్తరంలో కంప్లీట్ వివరాలు అన్నీ ఉన్నాయి. మరి ఈరోజు ఈ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడతారు బహిరంగ చర్చల? ఎందుకనంటే ఇది డైవర్ట్ చేయడానికి మెయిన్ ఎజెండా. ఈరోజు ప్రతి సవాళ్ళు ఏంటంటే ఇది డైవర్ట్ చేయడానికి. అయితే నేనేం చేసిన అంటే నేను మన మొన్నటికెళ్ళి ఇద్దరు కూడా ఇన్విటేషన్లు పంపిన. ఎవరికి? రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు. మీ ఇద్దరికి గన్ పార్క్ కాడ నేనే ఇచ్చేస్తాను. నేను పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేసిన డీసీపీకి సెంట్రల్ జోన్లో. అందుకని ఇలా గన్ పార్క్ కాడ మా ఇంటికాడ పోలీసులు ఉన్నారు. ఈరోజు పీస్ఫుల్గా ఇస్తా అన్న, సరే ఎట్లా పర్మిషన్ ఇయ్యరని తెలిసి ఇద్దరికి నిన్ననే పర్సనల్ నంబర్లకు లింక్ పంపిన. ఈరోజు మా ఇంటికి వచ్చే అవసరం లేదు, గన్ పార్క్ కాడికి వస్తాం లేదు. మీరు కూర్చున్నా కానీ ఎప్పుడు ఏడ కూర్చున్నావు? మీ హాస్టల్లోనో ఎన్నో కూర్చున్నావు. కూర్చొని నువ్వు చేస్తున్నావు కదా. రేవంత్ రెడ్డి గారు కార్లో కూర్చొని కూడా జూమ్లోకి రావచ్చు. కేటీఆర్ గారు కూడా వాళ్ళకి రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఇద్దరి పరిస్థితి ఏమున్నది? 12.5 సంవత్సరాలు దేనికోసం ఇబ్బంది అయింది. నిన్నటి దినాన కూడా 20,000 పోస్టులు ఇస్తామని చెప్పి పోరాటం చేస్తే మళ్ళీ అదే 5,000 పోస్టులు తీసి చేతిలో పెట్టిండు, చాక్లెట్ పెట్టినట్టు. కాబట్టి దీని మీద ఒక తెలంగాణలో అఘాయిత్యాల రేట్ పెరిగింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం కాగ్నిజబుల్ క్రైమ్స్ అనేది పెరిగినాయి, నాన్ కాగ్నిజబుల్ క్రైమ్స్ ఇంకా పెరిగినాయి. బిఎన్ఎస్ లో మార్చింది కాబట్టి కాగ్నిజబుల్ క్రైమ్స్ తగ్గినాయి. కానీ గతంతో పోలిస్తే పెరిగినాయి. పర్సెంటేజ్ ప్రకారం తగ్గినాయి. సంఖ్య రిజిస్టర్డ్ సంఖ్య నెంబర్ అనేది పెరిగింది. మరి ఈయన బండి సంజయ్ మరి ఇంత మాకు సెక్యూరిటీ ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ అనేటటువంటి ఒక గ్లోబల్ సిటీ, ఆ రైజింగ్ సిటీ, ఈయన 3 బిలియన్ ఎకానమీ అని అంటున్నాడు. ఇది కావాలంటే సెక్యూరిటీ బాగుండాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ ఉన్నప్పుడే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వచ్చినప్పుడు ఎఫ్డిఐ వస్తుంది, అది వచ్చినప్పుడే ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాలు ఉంటాయి.
ఖాళీ బిందెల ఖజానాకు లంకె బిందెలు తోడవుతుందని మరి బండి సంజయ్ ఎందుకు మరి ఈయనను ఉద్యోగాలు ఇవ్వమని ఎందుకు అడగడు? ఉమ్, ఒక్కొక్కటి మంత్రి గారు పోతే వాడిని ఎమ్మటి 10 మంది 20 మంది పోలీస్ ఫోర్స్ పోవాలి. ఉమ్, పోలీస్ స్టేషన్ పోతే ఒక్కడు ఉండడు. ఉమ్. ఏ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మనల్ని రోజు వేరే లైన్ తీసుకురా. చేస్తారన్నా. ఏ స్టేషన్ పోయినా వేరే 20 వాళ్ళని తీసుకురా. పోలీసు శాంక్షన్ పోస్ట్ ఖాళీ. ఆ, మరి ఈయన కిషన్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డికి నేను కూడా రేపు లేఖ రాస్తా బహిరంగంగా. నీ పార్టీ గ్రూప్ 1 మీద ఎందుకు పార్టీ లైన్ ఒక్క తీసుకోలేకపోయింది? నిమిషం ప్రవీణ్ మాట్లాడతావా? ఒక లైన్లో ఉండవు. ప్రవీణ్, హలో ప్రవీణ్ గారు, మాట్లాడతావా? ఓకే ఓకే, రైట్ రైట్, ఓకే. మాట్లాడబ్బా జనా. హలో హలో హలో, ఎవరైనా మాట్లాడతారా? రైట్ జనా చెప్పు. చాలా మంది లైవ్లో ఉన్నారు. నీ ఇంటుండ్రు, ఎవరికైనా అవకాశం ఇద్దామని చూస్తుండే. చెప్పు జనార్దన చెప్పు. జనా ఇది 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 జరుగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు జనార్దన్ ఇది మీట్ వస్తుందబ్బా నాది. రైట్. ఇప్పటి వరకు జనార్దన్ చెప్తుండు. చాలా మంది ఎవరన్నా ఇంకా మాట్లాడదలుచుకుంటే మీరు దయచేసి కామెంట్లో మీరు అన్మ్యూట్ కొట్టండి, మీరు మాట్లాడొచ్చు. ఎందుకంటే ఈ అవకాశం రాదు, అందరు కూడా చూస్తుండ్రు. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు కూడా వేరే నంబర్కెళ్ళో ఏదో ఒక దాంట్లోకి చూస్తూ ఉంటారు వాళ్ళు కానీ. ఎందుకంటే ఇది బక్క జెట్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్లో కూడా లైవ్ నడుస్తూ ఉంది. ఇప్పుడు లైవ్ నడుస్తూ ఉంది. వేరే ఛానల్స్ కూడా మీరు లైవ్ స్ట్రీమ్ తీసుకోవచ్చు. ఇది నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాటర్ మార్క్ ఏం పెట్టలేదు. ఇది పెద్ద ఎత్తున ఈరోజు డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తమాషా అయిపోయింది, తెలంగాణ పబ్లిక్తో తమాషా అయిపోయింది. దాదాపు ఇప్పటికీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా, 17 మంది చచ్చిపోయారు. అసలు ఒకరు చచ్చిపోతేనే అంత పెద్ద ఉద్యమం జరుగుతుంది. 17 మంది చనిపోతే ఇవాళ వరకు మాట్లాడేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. అంతేకాకుండా ఈరోజు వయోపరిమితి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. జనార్దన, ఇవాళ వయోపరిమితి అంటే ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు పడ్డాయి. దాదాపు 14 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ బ్యాక్ నోటిఫికేషన్ పడ్డది. 19 సంవత్సరాల క్రితము డిప్యూటీ డిఓల నోటిఫికేషన్ పడ్డది. డిఎస్సి పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు దాదాపు 10,000 మంది టీచర్లు రిటైర్డ్ అయినరు, 10,000 మంది పోలీసులు రిటైర్డ్ అయినరు. ఇది 2024కి వెళ్ళి ఇప్పటి వరకు, అంటే ఈ 2 సంవత్సరాలలో రిటైర్డ్ అయిన వారు ఇది. ఎందుకంటే నాకు నంబర్ ఎందుకు ఉంటుందంటే నేను వాళ్ళ కోసం కొట్లాడుతున్నా కాబట్టి. ఆల్రెడీ పోలీసుల నౌకర్లు వేకెన్సీలు 20,000 ఉన్నాయి. ఆ 20,000 10,000 కలిపి 30,000 పోలీసు వేకెన్సీలు ఉన్నాయి. టీచర్లు ఆల్రెడీ 11,000 ఖాళీలు ఉన్నాయి. 11,000 రిటైర్ అయిన 10,000 కలిసి 21,000 ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 21,000 టీచర్లు లేకుండా రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఆయన దగ్గర పెట్టుకున్న విద్యాశాఖ, మరి ఈ పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల చదివేటోళ్ళ చదువు ఏ విధంగా కొనసాగుతుంది చెప్పు బ్రదర్. అన్న, ఇప్పుడు తల్లి లేని బిడ్డ క్రమశిక్షణతో పెరుగుద్దానా? ఇక్కడ ముందు నువ్వు వేసుకున్నదైనా చెప్పు నీ అనుభవం చెప్పి. అన్న, మేము చదువుకున్నంత రెసిడెన్షియల్ అన్న, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్. ఆ రోజు పెట్టినటువంటి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కొత్తలు పెట్టిన రెసిడెన్షియల్స్ ఏమున్నాయో మా నల్లగొండ జిల్లాలో 2 రెసిడెన్షియల్ ఉన్నాయి. అలా చదువుకున్న వాళ్ళం 5th నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్సే. మాకు మళ్ళీ అంతకన్నా ముందు 1 to 4th కూడా ఒక చెట్టు కింద పడే, వేప చెట్టు కింద పడే స్కూల్లోనే చదివినాం. స్కూల్లో చదువుకున్న 10th లో 7th లో ఇంటర్ లో అన్నిటిలలో కూడా 90% తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళమే. ఫస్ట్ అటెంప్ట్ లోనే బీటీఎస్ కొట్టినటువంటి వాళ్ళమే. ఈ చక్కగా చదువు చెప్తే మంచిగానే ఉంటది. రెసిడెన్షియల్ మేము ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. దాని తర్వాత సంకనాకి ఇచ్చారు, మళ్ళీ దాని తర్వాత మంచి జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు సంకనాకి పోయింది. అది ఒక 2 దశలు మంచి ఉచ్చ దశను చూసింది, 2 దశలు నీచ దశను చూసింది గురుకులాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక పాఠాలు చెప్పేటోళ్ళు లేకుంటే ఏముంటది? మెయిన్ స్కూళ్ళలో ఏం ప్రాబ్లం జరుగుతుంది అంటే, ఈ మిడ్ డే మీల్స్ ఇవి అవి ఈ డ్రెస్సులు ఇవన్నీ వచ్చినాక స్టాక్ ఎంట్రీ చేసుకోవాలి, ఇవ్వాలి. రికార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది స్కూళ్ళల్లో. ఒక్కడే ఉంటాడు. ఆ రికార్డ్ వచ్చినటువంటి
ఈ వస్తువులు గుడ్లు అయితే ఏమున్నాయి, వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయి, ఆ బల్పాలు, షూలు, బట్టలు వీటన్నిటి గురించి వారానికి ఒకసారి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ కు వాడు ఎంఈఓ ఆఫీస్కి పోవాలి. ఇక్కడ స్కూల్లో ఎవరు ఉండరు. ఒక నలుగురు ఉంటే ఒక టీచర్ పోయిందనుకో మన సిలబస్ మొత్తం వెనకబడిపోతుంది. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే స్కూల్లో ఫస్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ పెంచాలి, వార్డెన్ ఇవ్వాలి. 500 మంది 300 మంది ఉన్న పిల్లలకు వార్డెన్స్ ఇచ్చి ఫ్యాకల్టీలను హై స్కూల్ స్టాండర్డ్ లో డబుల్ ఫ్యాకల్టీలను ఇవ్వాలి. ఒకళ్ళు ఈ రోజు రెగ్యులర్ సిలబస్ చెప్తే కొంతమంది ఐఐటి ఫౌండేషన్, నీట్ ఫౌండేషన్ ఇచ్చేటోళ్ళను అట్లా డబుల్ ఫ్యాకల్టీలను ఇస్తే అప్పుడు స్కూల్లో అకాడమిక్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. స్టాఫ్ ఉండదు, ఏముండదు. ఇంకొకటి టీచర్లకు వాళ్ళకి రెమీడియల్ క్లాసులు ఉండవు. ఆ టీచర్లు కూడా అంతకన్నా ఎక్కువ పడిపోవాలి. వాళ్ళు ఇదే అతను అనేది సార్లు ఆపాలేదన్నట్టు వాళ్ళకి ఏమన్నా కోచింగ్ రెమీడియల్ ట్రైనింగ్స్ అయ్యి పెడితే 11ంటికి పోతాడు, చాయ్ తాగుతాడు, ఆడ బిస్కెట్లు తింటాడు, 4 బిస్కెట్ ప్యాకెట్లు మళ్ళీ సంచిలో వేసుకుంటాడు, మళ్ళీ వాడి మధ్యాహ్నం తింటాడు, బయటకు వస్తాడు. వాడు నేర్చుకునేది ఉండదు, ఏముండదు. అదే నారాయణ శ్రీ చైతన్య అయితే తోడకలు తీస్తాడు. మళ్ళీ ఈ వీకెండ్ ఎగ్జామ్ ఉంటది, ఓరల్ ఎగ్జామ్. జనార్దన్, ఇప్పుడు ఇన్ని అంశాలు చెప్పినావు, వీటిపైన కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ఈ జూమ్ లింక్లకు వస్తారనే నమ్మకం నీకుందా? వస్తాడా, రాడా? రాకుంటే ఎందుకు రాడు? వస్తే ఎందుకు వస్తాడు? పక్కా వస్తారన్నా, వాళ్ళు పక్కా వస్తారు. ఏం జరుగుతుందో తెలుసు అన్న. ఎందుకు రారని ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ పొలిటీషియన్ ఆఫీసరు కాదు, పోలీస్ ఆఫీసరు కాదు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసరు కాదు, నువ్వు ఇప్పుడు ఒక రిటైర్డ్ మాజీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. రోజు నీ ఇంటి ముంగడ 10 మంది పోలీసులు, 2 ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకుంటారు? నువ్వు చేస్తున్నటువంటి పని పట్ల వాళ్ళకు భయం ఉంది. ఖచ్చితంగా మనం మాట్లాడేది వాళ్ళు వింటారు. ఇలా పొద్దునట్టు నా రూమ్ కాడికి కూడా 2 పోలీసు వాళ్ళు వచ్చి 2 గంటలు ఉండిపోయారు. ఎందుకుంటున్నాను ఆయన, నేను తెలుగు యూనివర్సిటీలో పోయి ధర్నా చేసిన మీరు కూడా రారని చెప్పిన. నిన్న ఇక్కడ మనం వస్తున్నామంటే 200 మంది, ఒక 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. చెప్పినాం, వాస్తవాలు చెప్పినాం. కరెక్టే కదా, ఇట్లా జెన్యున్ చెప్పారు కదా, ఇక్కడ చేసే సమస్య తెలియదు. జనాల సౌండ్ వస్తలేదు, నీది సౌండ్ క్లియర్ లేదు నీది. 100% వస్తాడన్న రేవంత్ రెడ్డి అనేటోడు 100% మీరు చెప్పినట్టు దొంగతనంగా వేరే నెంబర్ నుంచి లాగిన్ అయిన అయ్యానా లేకుంటే తర్వాత పెట్టుకొని చూస్తాడు. ఆయన గతంలో ఎన్నికలప్పుడు కూడా యూట్యూబ్ ఛానళ్లను వాచ్ చేసేటటువంటి చరిత్ర ఉన్నటువంటి వాడు. దానికి ఇంకొక బలమైనటువంటి ఉదాహరణ కూడా నేను ఇస్తాను. ఆ రోజు యూట్యూబ్ కొట్టాలని పనిచేయమని ఎందుకన్నాడు? కొట్టాలల్లా ఏమొచ్చిందో ఆ కొట్టంగానికి తెలుసు కాబట్టి చూసే కొట్టాలి పనిచేయమని చెప్పింది. ఆయన చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. ఆయన సెలెక్టివ్ గా ఆయనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లో తీసుకుపోతాయి, ఈ ఛానల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పోతే నాకు థ్రెట్, నా ప్రభుత్వం పైన నేను చేస్తున్నటువంటి ప్రజల పైన అగత్యాలు అంటే ఆర్థిక అగత్యాలన్నీ జనాలలో పోతే నా ప్రభుత్వానికి దెబ్బలు తెలిసిన ఛానళ్లను 100% చూస్తాడు, 200% చూస్తాడు. ఈవెన్ కేసీఆర్ కూడా చూస్తాడు. చూస్తుడు కాదు. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఆపోజిషన్ సరే, రేవంత్ రెడ్డి అంటే అధికారంలో ఉన్నాడు, ముఖం లేదు ఆయనకు. మరి ఈరోజు అధికారం లేనోళ్ళు కేటీఆర్ గారు అయితే వచ్చి చెప్పాలి కదా ఈరోజు ఎందుకు ఏం నడుస్తుందని. అన్న ఇదంతా స్టేజ్ డ్రామా అన్న. ఇప్పుడు నా పాత్ర అయిపోగానే నేను కట్టుకున్న వేషాన్ని ఇప్పేస్తా, ఇంకొక పాత్ర ఉంటే ఇంకొక పాత్ర కేశం వేసుకుంటా, అంతే. ఇప్పుడు వీళ్ళది ఒక పాత్ర నడుస్తుంది స్టేజ్ మీద, వాళ్ళది ఒక పాత్ర నడుస్తుంది. ఈయనది అయిపోగానే ఈ కంటిన్యూషన్ ఇస్తారు, ఇంకొక వేషం వేస్తారు, అంతే. ఇదంతా స్టేజ్ పాత్ర. ఓకే 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 జనార్దన్, నేను మళ్ళీ నీకు లైవ్ లోకి వస్తా. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి దీనికి ఇప్పుడైతే ఆపోజిషన్లో ఉన్నోళ్ళు అయితే రావాలే కదా. సరే, అధికారంలో ఉన్నోళ్ళు వస్తలేరు, అధికారంలో ఉన్నోళ్ళు రాలేకపోతున్నారు, అధికారంలో ఉన్నోళ్ళది పక్కన పెడదాం. ఈరోజు అధికారంలో లేనోళ్ళు అయితే మీరు రావాలే కదా, మీరు నిలబడాలే కదా. ఈరోజు మీరు జరుగుతున్న విషయాలు తెలంగాణ ప్రజలకు తెలపాలే కదా. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు బీఆర్ఎస్ వల్ల బాగా కోపం వస్తుంది. మేము 5 లక్షల కోట్లు తేలేదు, 3 లక్షల కోట్లు తెచ్చినాము, 2 లక్షల కోట్లు చేసినాము, 1 లక్ష కోట్లు తెచ్చినాము. నువ్వు ఎన్ని లక్షల కోట్లు తెచ్చినావు అనేది నేను డాక్యుమెంట్తో సహా నేను చూపించిన. సరే, లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టే కాడికి వచ్చిండ్రు. అప్పుడు మీరు ఇవాళ తెలంగాణ ప్రజానికి చెప్పాలి కదా, వరంగల్ సెంట్రల్ జైలు ఎక్కడన్నా భారతదేశం మొత్తంలో, ఈ ప్రపంచ దేశంలో భారతదేశం కాదు, సొమాలియా దేశం కూడా జైలు కుదబెట్టలే. అర్థమైందా? సొమాలియా దేశం కూడా జైలు కుదబెట్టలే, కానీ వరంగల్ సెంట్రల్ జైలును కూడా కుదబెట్టారు.
ఇంకోటి తెలంగాణ ఏర్పడక ముందే అంటే ఒక కొత్త జిల్లాలు ఏర్పడక ముందే 17 జిల్లాలకు అప్పుడు కమల్నాథ్ కమిషన్ ఇచ్చినటువంటి పోస్టు 2,00,000 ఖాళీలు ఉన్నాయని. కానీ ఈరోజు కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత నేను గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి అప్పుడు ప్రెస్ క్లబ్‌లో 3,50,000 పోస్టు ఖాళీలు ఉన్నాయని చెప్పి ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో చూపించిన నేను. ఏ డిపార్ట్మెంట్‌లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆ రోజు నేను చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. మరి దాని మీద ఇయ్యాల్టి వరకు ప్రభుత్వము మేము 2,00,000 పోస్టులు ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు అన్నారు. మరి ఇయాల్టికి అసలు ఏ పోస్టులల్లా ఏ డిపార్ట్మెంట్‌లలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఎందుకు ప్రభుత్వం ఇయాల్టి వరకు బయటికి తీయలేదు? నంబర్ 1. రెండవది ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 25,354 మంది 26 మార్చి 31 వరకు రిటైర్డ్ అయినరు. ఓకేనా? ఇంతకుముందు నేను లెక్కలు చెప్పిన. ఈరోజు వాళ్ళ జీతాలనేది అది అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలైనా గానీ, ఆశా వర్కర్ల జీతాలైనా గానీ, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలైనా గానీ, పార్ట్ టైమ్ లెక్చరర్ల జీతాలైనా గానీ, పార్ట్ టైమ్ టీచర్ల జీతాలైనా గానీ, గెస్ట్ టీచర్ల జీతాలైనా గానీ, లెక్చరర్ల జీతాలు గానీ, ఇవన్నీ కూడా కమిటెడ్ ఎక్స్‌పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అనేది కంపల్సరీ వాళ్ళకిచ్చి తీరాలి. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో పీఆర్‌సీ పక్కన పెట్టేసిండ్రు. ఇయ్యాల్సిన జీతాలు ఇయ్యాల్టివి కూడా పార్ట్ టైమ్ జీతాలు రాలే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో. చాలా మందికి ఈరోజు మోడల్ స్కూళ్ళలో టీచర్ రాలే. నేను చాలా మంది మాట్లాడి అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా ఫోన్‌లలో మాట్లాడి అధికారులతో మాట్లాడి జీతాలు ఇప్పించిన. ఇంకోటి మధ్యలో ఈ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీల మధ్యలో బ్రోకర్లు ఉంటారు మళ్ళా. వాళ్ళు ఎవరంటే ఏజెన్సీలు. సగానికి సగం జీతం వాళ్ళు కట్ చేసుకుంటారు. అంటే ఇవన్నీ వాళ్ళపైన ఎందుకు ప్రేమున్నది? దేనికోసం ఉన్నది? ఈరోజు దాని మీద ఎందుకు చర్చ జరగనికి ఈరోజు మన ప్రధాన ప్రతిపక్షం ఎందుకు ముందుకొస్తలేదు? ఈరోజు బీజేపీ, కాంగ్రెస్ అంటే 2 కూడా ఒక అధికారం పంచుకుంటా అంటే మనం చూసినాం. నిన్న యాదాద్రి గుట్టకు కమిటీ ఏసిండ్రు, బోర్డు కమిటీ. ఆ కమిటీలో ఎవరున్నారు? వీరేందర్ గౌడ్ ఉన్నాడు. వీరేందర్ గౌడో, విజేందర్ గౌడో. దేవేందర్ గౌడ్ గారి కుమారుడు ఉన్నాడు. అంటే బీజేపీ వీరేందర్ గౌడ్‌కు బీజేపీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇంకొక ఆమె శ్వేత అనేట ఆమె ఉన్నది. ఆమె టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆమెకి ఇచ్చిండ్రు దానిలో. ఇక మెగాకృష్ణ చిరంజీవి గారి సతీమణి గారికి ఇచ్చిండ్రు. ఆమెకి ఏ కోటాలు ఇచ్చినో తెలియదు. కానీ ఈరోజు బాజాప్తా ఒక బీజేపీ ఇచ్చినప్పుడు మీరందరూ ఈరోజు అధికారం మీది నడుస్తున్నట్టే కదా తెలంగాణలో. ఈరోజు దేవేందర్ గారి కొడుకు వీరేందర్ అనేట ఆయన క్రియాశీల నాయకుడు. ఆయన క్రియాశీల నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు బీజేపీలో. ఈరోజు ఆయనకు అవకాశం ఇచ్చిందనంటే ఇక మేము రామచంద్రరావు గారు స్టేట్మెంట్ ఇస్తాం, మేము మీటింగ్ పెడతాం, మేము ఇద్దరికి స్టేజ్ ఆర్గనైజ్ చేస్తాం, మేము ఇది చేస్తాం. ఈ రాజకీయ దుకాణాలు బంద్ చేయండి. ఈరోజు బొగ్గు స్కామ్ గురించి బీజేపీ వాళ్ళు ముందు మీరు బొగ్గు స్కామ్ గురించి మాట్లాడాలి. ఈ బొగ్గు స్కామ్ ఏదైతే ఉందో ఈ బొగ్గు స్కామ్ గురించి మీరు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మీకు ఇది కానీ అప్పటిదాకా మీకేం లేదు. ఈరోజు ఇక మీకు రోజు లేదు. ఎందుకంటే ఈరోజు జనం ఏదైతే మీరు ఊహించిండ్రో, జనం ఏదైతే కోరుకుంటారో అది మీ దగ్గరికి వస్తలేదు. అసలు ఇది స్కామే కాదు, ఇందులో స్కామే జరగలేదు, అసలు ఇందులో అవకాశమే లేదు. ఇది డైవర్ట్ చేయడానికే మీరు అందరూ ముగ్గురు కలిసి ఆడుతున్న డ్రామా. ఎందుకంటే 16,000 కోట్లు, 16,000 కోట్లు ఎన్ని టన్నులు? 40 లక్షల టన్నులు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైపోతే కిలో కాదు, 2 కిలోలు కాదు. ఇవాళ కిషన్ రెడ్డి అనేట ఆయన మామూలుగా ఒక పిఎన్ఆర్ నంబర్ ఇచ్చి ఈక్యూ లెటర్ ఇవ్వమంటేనే వెనక ముందు ఆలోచిస్తారు. ఒక లెటర్ ఇచ్చి మీకు లెటర్ రిసీవ్డ్ కాపీ అని ముద్రేసి ఇవ్వమంటేనే ఇయ్యరు. అసోంటిది ఇంత పెద్ద ఉత్తరము రేవంత్ రెడ్డి గారికి 40 లక్షల బొగ్గు మాయం అయిపోయింది అని చెప్పి ఇంత పెద్ద ఉత్తరం రాస్తే మళ్ళా ఈయననే అంటారు అసలు అది ఇష్యూయే కాదని కిషన్ రెడ్డి గారు మాట మారుస్తారు. నా చేతిలో ఆయన సంతకం పెట్టిన ఉత్తరం ఉంది. ఇక తెల్లారే పోతారు, బొకేలు పంచుకుంటారు. అర్థమైందా? ఢిల్లీకి పోతారు, తెల్లారి పోతారు, బొకేలు పంచుకుంటారు. బొకేలు పంచుకొని ఒకరినొకరు ముద్దాడుకుంటారు. అర్థమైందా? కిషన్ రెడ్డి గారి సంతకం కూడా ఉన్నది. అర్థమైందా? ఎవరికి లెటర్ కావాలని మళ్ళీ పంపుతా. ఈ విధంగా మీరందరూ కూడా ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మేము ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నారా? ఎవరు నోరు తెరవదు అనుకుంటున్నారా? ఈరోజు టీఎన్జిఓ సంఘ మా సంఘాలు ఉన్నాయి, టీజీఓ సంఘాలు మా సంఘాలు ఉన్నాయి, 207 ఉద్యోగ సంఘాలు మా దగ్గర ఉన్నాయి. మేము అందరిని కూడా మేము మేనేజ్ చేస్తున్నాం. మేము మా 3 పార్టీలు మేము అందరిని ఒక్కొక్కరు మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మా గురించి ఎవరు మాట్లాడు. తెలంగాణ పబ్లిక్ ఏది చెప్పినా ఇంటరు. వాళ్ళు కాలీఫ్లవర్ పెట్టుకున్న చెవులలో పూలు పెట్టుకొని కూర్చున్నారు. 5,000 ఇచ్చి ఓటు వేయించుకుంటాము, 2,000 ఇచ్చి ఓటు వేయించుకుంటాము
అని చెప్పేసి ఓటర్ల లెక్క చూస్తా ఉన్నారు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ పైసలు పెట్టి ఖర్చు పెట్టి. ఈరోజు మిమ్మల్ని అడగని వాటిని ఎవడు అడగదా? ఈరోజు మిమ్మల్ని ఏది మన ఈహెచ్ఎస్ కార్డులు ఎవడు అడిగిండు? ఈరోజు మిమ్మల్ని ట్రిపుల్ ఆర్ రోడ్ ఎవడు అడిగిండు? ఫ్యూచర్ సిటీ ఎవడు అడిగిండు? ఈరోజు ఆల్రెడీ రింగ్ రోడ్డు చుట్టూ కొన్ని లక్షల ఎకరాల భూమి ఖాళీగా ఉన్నాయి, కొన్ని లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోక ఖాళీగా ఉన్నాయి. మళ్ళా మీరు హైదరాబాద్ సెంటర్లో హైదరాబాద్ మొత్తం ఇబ్బంది పెట్టడానికి ఈరోజు పెద్ద పెద్ద టవర్స్ కడతా ఉన్నారు. అర్థమైందా? పెద్ద పెద్ద టవర్స్ ఈరోజు హై రైజ్ టవర్స్ అంట, 50 అడుగులు 60 అడుగులు. వచ్చే రోజుల్లో భూకంపాలు రానికి, కింద భూమి గదలనికి ఇవన్నీ ఎవడు అడిగిందా ఇవన్నీ? ఎందుకంటే ఇవన్నీ మిమ్మల్ని పైసలు సంపాదించి పెడతాయి, వీటితో డబ్బులు వస్తాయి. ఈ ఎఫ్ఎస్ఎల్ జియో ఎత్తేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇవాళ వీళ్ళ మధ్యలో చూడండి, కాళేశ్వరం మన ఏది కాళేశ్వరంలో బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి, దానిపైన ఇయాటి వరకు ఎంక్వైరీ లేదు, ఒక్కరు అరెస్ట్ కాలేదు. బాహుబలి మోటార్ల ముచ్చటే పడెత్తలేడు. మిషన్ భగీరథ అనేది 101% స్కామ్. ఇయాటి వరకు అది చేసింది మేఘా కృష్ణారెడ్డి. ఇయాటి వరకు దాని గురించి మాట్లాడతలేరు, దాని గురించి చర్చ జరుపుతలేరు. దాన్ని ఊసేత్తు అసలు మిషన్ భగీరథ గురించి ఎవరైనా మాట్లాడుతుండా? ఎందుకు మాట్లాడంటే గత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన సొంత మనిషి శ్రీధర్ రెడ్డో ఎవరో వాళ్ళ ద్వారా ఆయన వర్కులు చేపించింది అందులో జహీరాబాద్ ఆ ప్రాంతంలో. కాబట్టి పాత ఇంటెక్ ట్యాంకులు నేను పోయి చూపించిన కదా, పాత ఇంటెక్ ట్యాంకులు, పాత పైపు లైన్లు, దాదాపు ఒక 10-15 జిల్లాలు తిరిగి అక్కడ జరుగుతున్న స్కామ్ గురించి చూపించిన. ఇయాటి వరకు దాని గురించి మాట్లాడలేదు. గొర్రెల స్కామ్ బాజాప్తా ప్రూవ్ అయిపోయింది. గొర్రెల స్కామ్ అనేది భయంకరంగా దొరికిపోయినరు. గొర్రెల స్కామ్ తప్పించుకోనికి లేదు. మరి ఇయాటి వరకు ఎవరు ఎందుకు అరెస్ట్ కాలే? ఎవరిని ఎందుకు ముట్టుకోలే? మన కేటీఆర్ గారు అంటారు, మేము పేపర్ లీక్ అయినప్పుడు మేము మోసినాము, ఆ పాపాన్ని మేము మోసినాము, మేము మా మీదకి రాలేదు, ఎవరు పాపమో మేము మోసినాము అని అంటారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలే? 2016 పేపర్ లీక్ అయింది. మరి అప్పుడు కల్వకుంట్ల కవిత పేరు బయటకు వచ్చింది, ఎందుకు మాట్లాడలే? ఈరోజు ఎందుకు మాట్లాడలే? మనం ఆత్మగౌరవం అనుకుంటాము, ఆత్మగౌరవం తీసుకుపోయి తిహార్ జైల్లో తాకట్టు పెట్టిండ్రు. ఏమైపోయింది? ఈరోజు గొర్రెల స్కామ్లు ఎంతమంది అరెస్ట్ అయినరు? ఈరోజు కార్ల స్కామ్లో నీట్గా దొరికిపోయినరు. దాని గురించి ఎందుకు చర్చ ఉండదు? కాబట్టి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి చర్చ రాదు, ఒకళ్ళు అరెస్ట్ కాదు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ ఈ రెండు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి మీరు చర్చల పేరుతోని కాలయాపన చేసి మీరు అరెస్ట్ చేసుడు, మా అరెస్ట్ చేసి ఇవన్నీ కాదు. ఈ రోజు మేము జూమ్ లింక్ టెక్నాలజీ వాడి అందరికి జూమ్ లింక్ పంపినాము. ఎవరెవరు ఏం చెప్పాలో మీరు చెప్పుకోండి. బీజేపీ వాళ్ళు కూడా నేను ఆహ్వానిస్తున్నా, జూమ్లోకి రాండ్రి. జూమ్లోకి వచ్చి అసలు ఈయన కిషన్ రెడ్డి అనేటోడు ఉత్తరం ఎట్ట రాసింది, అసమర్థుడా సమర్థుడా? ఇంత పెద్ద 16,000 కోట్ల బొగ్గు మాయమైతే దీనిపైన ఉత్తరం రాసింది, ఉత్తరం తప్పని ఈరోజు రామచంద్రరావు గారు మీరు ఎందుకు నోరు తెరుస్తలేరు? ఈ బొగ్గు స్కామ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఈ బొగ్గు ఎక్కడికి పోయిందో మీరు ఎందుకు నోరు తెరుస్తలేదు? దీన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు మీరు డ్రామాలు చేస్తూ ఉంటారు. దీన్ని డైవర్ట్ చేయడానికి చర్చ బయటికి రాకుండా ఇది అనగదొక్కనికి మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది. ఈ బొగ్గు ఎక్కడికి పోయిందో మీరు చెప్పాలి కదా. ఈ బొగ్గు వెనుక ఉన్న సౌండ్ కరెక్ట్ లేదు జనార్దన్ ఇది. కూడా మన వేదికగా అదే చెప్తున్నా, ఈ ముగ్గురు ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలి. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు వీళ్ళు ఆమర నిరాహార దీక్ష కూర్చోవాలి. ముగ్గురు కూర్చోవాలి. వీళ్ళు ముగ్గురు కూర్చోవాలి. ఇప్పుడు చర్చకి రానోళ్ళు, జూమ్ లో లింక్ పంపిన రానోళ్ళు దీక్ష కూర్చుంటారా? కూర్చోవాలన్నా, కూర్చుంటేనే నిజాయితీ ఏందో నిబద్ధత ఏందో తెలిసేది. ఇప్పుడు మీరు మీ వేదిక ద్వారా ఈ రోజు రమ్మన్నారు ముగ్గురిని చర్చకు, ఎవరు అభివృద్ధి చేసిరు అనేది. ఈ రోజు ఇంకొక అంశం కూడా బయటకు వచ్చింది కదా, నోటిఫికేషన్ల గురించి. ఇంత కొట్లాన్ని ఇవ్వలే కదా, నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వలేదు, 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, దాని తర్వాత నిరుద్యోగులకు ఇస్తని చెప్పినటువంటి కాంట్రాక్టులు ఇవ్వలేదు, యూనివర్సిటీలలో ఉద్యోగాలు నింపలేదు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు నింపలేదు,
ఉస్మానియా యూనివర్సిటీ పోయి 100 కోట్లు ఇస్తున్నాడు, 100 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వలే కాబట్టి నేనేమంటున్నా అంటే వీటన్నిటి అమలు గురించి, యూత్ డిక్లరేషన్ అమలు గురించి, వీటన్నిటి గురించి వీళ్ళు ముగ్గురు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. కవిత గారు ఒక పార్టీ నుంచి, కేటీఆర్ గారు మరొక పార్టీ నుంచి, రామచంద్రరావు గారు ఒక పార్టీ నుంచి కూర్చోవాలి. ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ తెలంగాణ భవిష్యత్తు యూత్ది. వీళ్ళ గురించి వీళ్ళు త్యాగాలు చేయాలి. మరి చేయకుంటే మరి అధికారం ఎందుకు అనుభవిస్తుందికేనా వీళ్ళు? అందుకనే మేము అడుగుతున్నాం అన్న, మన వేదికగా వీళ్ళు ముగ్గురు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోరా? ముగ్గురికి రేపు లెటర్లు పంపిస్తా నేను, ముగ్గురికి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోమని చెప్తా. రేవంత్ రెడ్డికి అశోక్ నగర్ చర్చకు రమ్మని, ఆ చర్చ కొరకు నేను కూడా డీసీపీ సౌత్ జోన్ డీసీపీ దగ్గర పోయి పర్మిషన్ అడుగుతా. అశోక్ నగర్ పిల్లర్ నెంబర్ 21 దగ్గర మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల గురించి చర్చకు రారి, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంటే ఓడొద్దని ధర్నాలు చేస్తుంటో చర్చకు రమ్మని ఆయనకు కూడా పర్మిషన్ అడుగుతా. రేపు పెడతా. ఇలా ముగ్గురికి ఆమరణ నిరాహార దీక్ష కొరకు లెటర్లు పెడతా. ఆయననేం చర్చకు రమ్మని పెడతా. కూర్చోవాలి, దీక్ష కూర్చోవాలి. జూమ్ లింక్ ఇప్పుడు చర్చ అన్న తాగునట్ల తరకాయ పెట్టి తెలంగాణ తెచ్చారు కేసీఆర్ గారు. గొప్ప వాళ్ళే, ఆయన మంచి వాళ్ళే. మరి తెచ్చిన తెలంగాణ ఆగమైపోతుంది కదా, నీళ్లు నిధుల నియామకాలు లేక యువత మొత్తం నాశనం అయిపోతుంది కదా. వాళ్ళ గురించి తనయుడు ఒక్కసారి సాగునట్ల తలకాయ పెట్టి ఉద్యోగాలు తెప్పిస్తే మేము తలుచుకుంటాం. తనయ్య కవితతో కూడా సాగునట్ల తలకాయ పెట్టేస్తే వచ్చే విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజు యూత్లే చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రుల శోకం మిగిలింది. ఇప్పుడు కూడా నిరుద్యోగులు 20 మంది చచ్చిపోయారు. వాళ్ళ తల్లులకు పుత్రిక శోకాలు తప్పుతాయి. మరి అదే రామచంద్రరావు గారు కూడా బీజేపీ నుంచి ఆ రోజు చిన్నమ్మ కొట్లాడింది, సుష్మా స్వరాజ్. ఈ రోజు చిన్న లెక్కన ఉండి కొట్లాడు తెలంగాణకు. మీరు ఒకసారి సామాన్య తలకాయ పెట్టి బయటికి రాలి ముగ్గురు. మరి ముగ్గురు ఎందుకు పొద్దుగాల జనార్దన, నీ ద్వారా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పుకున్నది ఏంటంటే, మొన్నటి దినాన మీరిద్దరు తన్నుకుడు ఎందుకు, ఊకే అరెస్ట్ ఎందుకు, డైరెక్ట్ నేనే మీకు అరేంజ్ చేస్తా, జూమ్ లింక్ కూడా పంపుతా అని చెప్పి పెట్టినాక రామచంద్రరావు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది ఏది, నా డైవర్ట్ చేయడానికి నేనే ఇద్దరికి వేదిక వేస్తా, మీరిద్దరు రాండి చర్చించండి. అంటే ఎంత ఖతర్నాకులు చూడు వీళ్ళు. డైవర్షన్ అంటే సిండికేట్ ఎట్లా పనిచేస్తుందో చూడు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సిండికేట్ ఎట్లా పనిచేస్తుందో చూడు. బీజేపీ కాంగ్రెస్ అనేటటువంటిది రెండు ఒకటేనా? ఒకటి ఆత్మ ఒకటి శరీరం తెలంగాణలో ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు రెండు పెన వేసుకొని పోయినాక దాని మీద అప్పుడప్పుడు తేళ్లు పాములు బాకినట్టు బీఆర్ఎస్ బాకుతుంది. అంతే అలా బంధం అవినాభావ సంబంధం. వాళ్ళ బంధం వల్ల కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలు ఈ వాస్తవాన్ని గ్రహించాలి, నిజాయితీగా కొట్లాడాలి, బయటికి రావాలి. ఆ రోజు బీఆర్ఎస్ పడగొట్టి కాంగ్రెస్ వాళ్ళకి అధికారం ఇచ్చింది నిరుద్యోగులే. నిజాయితీగా కొట్లాడితే ఖచ్చితంగా అన్ని సాధిస్తాం. ఒక్కడిగా కొట్లాడిన జడసనన్నే ఇవాళ 1600 కోట్లు డబ్బులు లేవన్నీ ముక్కు పిండించి డబ్బులు రిలీజ్ చేయించిండు. సజ్జెంట్ వాళ్ళని బతికించి ఇప్పటికి 4000 కోట్లు, 4000 కోట్లు. మొన్న 7000 కోట్లు వచ్చినాయి. మొన్న 2 అది వరకు 2, అప్పుడు 2 సార్లు 700. 700 అనేది అబద్ధం, కానీ 2,000 మాత్రం పక్కా పడ్డాయి. ఓకే జనార్దన, థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు. రైట్ ఓకే. ఇది పరిస్థితి. దాదాపు గంట సేపు అవుతుంది ఇప్పటికి. 1 అవర్కి వెళ్ళి జనార్దన్ మాట్లాడండి మనతోని, గంట సేపటికి వెళ్ళి ఈ లైవ్ నడుస్తుంది. ఇంకొక అరగంట సేపు మనం చూద్దాం. మరి నిజంగా రేవంత్ మీ తరపున. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సత్యాచారి. గుడ్ మార్నింగ్ బ్రదర్. సార్, ఇది మన గురుకుల డౌన్ మెరిట్ అని ఒకటి ఉంది కదా సార్. అయితే దాంట్లో 1728 పోస్టులు ఉన్నాయి సార్. అయితే అవి ఏమైందంటే అవి హైకోర్టు డివిజనల్ బెంచ్ కూడా కోర్టు తీర్పిచ్చింది సార్ ఇవ్వమని. కానీ గవర్నమెంట్ ఇంతవరకు స్పందించడం లేదు సార్ దాని గురించి. అవునవును, గతంలో ఇది పాత కేసే కదా. అవును సార్, ఇది గవర్నమెంట్ ఆల్రెడీ హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పిచ్చింది సార్. అవునవును, సివిల్ బెంచ్ తీర్పిస్తే
గవర్నమెంట్ అప్పీల్ చేసుకున్నారు సార్ ఆ, పోస్టులు ఇవ్వమని. ఆ, అయితే డివిజనల్ బెంచ్ కోర్టు తీర్పిచ్చింది సార్ మళ్ళీ ఇవ్వమని, ఆ, పోస్టులు ఇవ్వమని. ఆ. కానీ ఇంతవరకు గవర్నమెంట్ స్పందన లేదు. అదే ప్రభుత్వం అప్పీల్ ఎందుకు చేయాలి? అప్పీల్ ఎందుకు, అది 81G అని చెప్పేసి చేసేది సార్ అది. అవునబ్బా, ఇప్పుడు మీరు 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 పక్క రాష్ట్రం వాళ్ళు కాదు కదా, మీరు ఆంధ్రోళ్ళు, ఆంధ్రాకెళ్ళి వచ్చిన వాళ్ళు, లేకుంటే పక్క దేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదు కదా, మీరంతా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళే కదా. మీకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇయ్యాలి, సరే ఇయ్యలే, కోర్టుకు పోయినరు, సింగిల్ పేజ్ జడ్జి ఇచ్చిండ్రు, సరే పోతే పోనీలే మనోళ్ళే కదా అని ఇవ్వచ్చు కదా. ఇవ్వకుంటే వీళ్ళు అప్పీల్ ఎందుకు పోయినరు అంటున్నా. తర్వాత జడ్జిమెంట్ తంగా మళ్ళీ మాట్లాడదాం, నేను మాట్లాడతా దాని గురించి. అసలు ఎందుకు పోయినరు అంటున్నా. అది ఎందుకు వేరు అనేది వాళ్ళు పోస్టులు ఇవ్వదలుచుకోకపోయినట్టుంది సార్ నాకు తెలిసి. రైట్ 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 ఖచ్చితంగా. అంటే నేను ఇది లైవ్ నడుస్తుంది, చాలా మంది వింటుండ్రు కాబట్టి ఈరోజు అప్పీల్ అనేది రెగ్యులర్గా పోతా ఉంటుంది. అప్పీల్ అంటే ఇప్పుడు నిరుద్యోగులు కోట్ల కేసు వేసినప్పుడు ప్రభుత్వం ఇయ్యాలి, దానికి అప్పీల్ పోయి నేను వీళ్ళ నౌకర్లు ఇయ్యా, నేను వీళ్ళకి ఇజ్జయ్యా. ఇప్పుడు వాళ్ళ ప్రజాప్రభుత్వం కదా, ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలను గౌరవించాలి కదా. ఒకసారి జడ్జిమెంట్ వచ్చినాక మళ్ళీ అప్పీల్కి పోయే సంస్కృతి ఎందుకు అనేది ఇది. బ్రదర్, మీరు నాకు ఆ జడ్జిమెంట్ కాపీ నా వాట్సాప్లో పంపండి. ఓకే సార్. నంబర్ ఉందిగా, వాట్సాప్ నంబర్ నాది సార్ 9866323813. ఆ నంబర్కు మీరు వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇది నిజంగా ఇప్పుడు చాలా కేసులు పడతా ఉంటాయి. ఈరోజు రిటైర్డ్ అయిన వారు కూడా దాదాపు ఒక 100 కేసులు, దాదాపు ఒక 6-7 వేల కేసులు ఇవాళ కోర్టులో వచ్చినాయి. ఆ కోర్టులో వచ్చిన 6-7 వేల కేసులలో మరి ప్రభుత్వము రిటైర్డ్ అయిన వారి కేసులు కూడా అప్పీల్ వేసుకునే పోతుంది. అర్థమైందా? ఈరోజు వాళ్ళు డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇవ్వాల్సిన ప్రవేశాలు వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఎందుకు మళ్ళీ అప్పీల్ పోవాలి? మేము ప్రభుత్వం ఎందుకు ఈరోజు అడ్వకేట్ జనరల్తో వాదించి పియాలి? ఈరోజు ఎందుకు వాళ్ళని బయట వాళ్ళు ఈరోజు 46వ జీవో చూడండి, 29 జీవో చూడండి. మీరు నిరుద్యోగులు వ్యతిరేకంగా తెచ్చుకున్నటువంటి జీవోల పైన ఈరోజు ఎందుకు ప్రభుత్వము ఒకసారి ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ గౌరవించకుండా మళ్ళీ మీరు సుప్రీంకోర్టు దాకా అయితే వీళ్ళు రాలేరు నిరుద్యోగులు. సుప్రీంకోర్టు దాకా అయితే 46 జీవోలు రాలేరు. సుప్రీంకోర్టు నిరుద్యోగులు అయితే ఈ ఏజ్ బార్ అయిన వాళ్ళు రాలేరు అన్నట్టేనా? ఈరోజు తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ముఖ్యంగా ఏందనంటే దాదాపు వాళ్ళ వయసు అంతా ఉద్యమంలో జరిపోయింది. జాబ్ క్యాలెండర్ లేదు. 4 సంవత్సరాలకెళ్ళి ఈరోజు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఈరోజు వేరే పోస్టులు కానీ ఈరోజు లేవు. ఒక డిఎస్సి ఒకటి 2 నెలల కింద ఇచ్చిండ్రు, తక్కిన పోస్టుల నోటిఫికేషన్ లేవు. నిన్నేదో కానిస్టేబుల్కు 5,000 పోస్టులు ఇచ్చిండ్రు. ఈరోజు వాళ్ళ వయసు పెరుగుతుంది కదా. మీరు 36 సంవత్సరాలు కానిస్టేబుల్కు, 37 సంవత్సరాలు ఎస్ఐలకు ఇవ్వాలనేది ఈరోజు నిరుద్యోగుల డిమాండ్ ఉంది. డిప్యూటీ డిఓలకు 49 సంవత్సరాలు, గ్రూప్ 1 గ్రూప్స్ అన్నిటికి కలిపి, అన్ని గ్రూప్స్ కలిపి మీరు 47 సంవత్సరాలు ఇవ్వాలని అడుగుతారు. ఈరోజు వాళ్ళు పరీక్ష నీ ముళ్ళేం పోతుంది, నీ సొమ్మేం పోతుంది? ఈరోజు దీని మీద ఎందుకు ఆపోజిషన్ పార్టీ అరైనా మా తప్పు కూడా ఉంది, మేము 10 ఏళ్ళు పాలించిన, మేము 44 సంవత్సరాలు పెంచినాం, మరి మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, మరి ఖచ్చితం అజ్జేబట్టి ఈరోజు నిరుద్యోగులు పెరిగిపోయినరు, వాళ్ళ ఏజ్ బార్ అవుతుండ్రు, వాళ్ళు పరీక్ష రాసుకోనికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు కానీ, లేకుంటే కిషన్ రెడ్డి గారు కానీ, రామచంద్రరావు గారు కానీ ఎందుకు లెటర్ పెడతలేరు? ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? దేనికోసం మాట్లాడతలేరు? ఈరోజు మీరు జనం బలం చూసుకుంటారు, ఓట్ బలం చూసుకుంటారు, దీంట్లో వచ్చే మాకు ఎంత ఆమ్దాని ఉంటుంది, దీంతో మాకు ఎంత లాభం ఉంటుంది అని చూసుకొని లాభ నష్టాలు చూసుకొని పోతారా? ఇది ఒక పాలకుల యొక్క తీరు ఈ విధంగా ఉంటుందా? ఈరోజు 49 సంవత్సరాలు పెంచితే వాళ్ళు పరీక్ష రాస్తారు అంతే కదా, నౌకరీమని అంటలేరు కదా. 49 ఏళ్ళు దాటినాయి, వీళ్ళకి ఇమీడియట్గా జాబ్లు ఇచ్చామని వాడు అడుగుతలేరు కదా. పరీక్ష రాసే అవకాశం ఏమంటున్నాము? ఈరోజు 200 రూపాయలు ఉన్న ఫీజును ఏకంగా 1000 రూపాయలు చేసినావు. 1000 రూపాయలు చేసినావు, ఫ్రీగా చేస్తానని చెప్పి కాగితాల ఖర్చు, పెన్ల ఖర్చు, ఇంకుల ఖర్చు అని చెప్పి. మా దగ్గర మామూలుగా ఈ వసూలు రాజాలు ఉంటారు, చిన్న చిన్న రౌడీలు. వసూలు చేయడానికి మా పెట్రోల్ ఖర్చులు 10,000, దాని ఖర్చులు 20,000 అన్నట్టు తెలంగాణ ఏమన్నా రౌడీ రాజ్యమా ఇది? మాకు పేపర్ల ఖర్చులు, పెన్ల ఖర్చులు, ఇంకు ఖర్చులు 1000 రూపాయలని. సరే 1000 రూపాయలు తీసుకుంటున్నావు. ఆ 1000 రూపాయలు నీకు వస్తాయి కదా. 49 సంవత్సరాల వరకు కూడా నువ్వు పరీక్ష రాయనిచ్చే అవకాశం ఇస్తే ఇంకొక 50-60 వేల మంది నౌకరు నీకు అప్లై చేస్తారు. ఇంకొక 50 కోట్ల రూపాయలు నీకు ఖజానాకు వస్తాయి. ఇవన్నీ నీకు రావాల్సిన పైసలే కదా. నువ్వు చేసేది వ్యాపారమే కదా. ఈరోజు నువ్వు అవసరం లేని స్కీములు ఇచ్చేది, అవసరం లేని బిల్డింగ్లు కట్టేది, అవసరం లేని రోడ్లు వేసేది, అవసరం లేని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ చేసేది,
ఇవన్నీ డబ్బుల కోసమే కదా, ఇంట్లో అయితే నీకు డబ్బులు వస్తాయి, ఆమ్దాని వస్తుంది అని చెప్పి. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం భూములు తీసుకుంటుంది. ఆ భూములు మేము రాగానే ఫార్మాసిటీ ఎత్తేస్తామంటారు. లేదు లేదు ఈ భూములు నీకు ఇయ్యం కానీ ఈ భూములతో ఇప్పుడు నేను ఇది కట్టుకుంటానని చెప్తావు. ఏది ఫ్యూచర్ సిటీ కట్టుకుంటా అని చెప్తావు. ఏంది ఇది? ఈరోజు 5 డిఏలు పెండింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు వస్తాయి. రేపు 6వ డిఏ వస్తుంది. పిఆర్సీ ఆల్రెడీ మొన్న జూలై 1వ తారీఖు అయితే 3 సంవత్సరాలు ఈరోజు పిఆర్సీకి. ఇవాళకి ఆ పిఆర్సీ ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉంది. దాని గురించి ఎక్కడ చర్చ లేదు, మాట్లాడలేదు. దాని గురించి మాట్లాడంట బహిరంగ చర్చకు సిద్ధం. ఇంకోసారి చర్చ అని పాలకులు కానీ మీరంతా పనులు ఇరుగుతాయి. మీ చెప్తున్నా మీ పనులు ఇరుగుతాయి. జనాన్ని తప్పుదా మీరు మాట్లాడే దమ్ముంటే ఇవాళకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి కానీ ఈరోజు బీజేపీ కానీ బీఆర్సీ మీ దమ్ముంటే ఈ బొగ్గు స్కామ్ గురించి మాట్లాడండి. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది ఈరోజు, ఇంత పెద్ద స్కామ్ అవుతుంది. ఈ స్కామ్ గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇది దమ్ముంటే దీని గురించి మాట్లాడండి. స్కామ్ గురించి ఈ బొగ్గు ఎవరెత్తుకపోయినా మాట్లాడండి. 16,000 బొగ్గు జరగలేదని చెప్తే మరి ఈ సంబంధించిన మంత్రి పని లేకుండా రాసిండ్రా ఈ ఉత్తరం ఈ కిషన్ రెడ్డి అనేటోడు ఈక్యూకే రైల్వే బర్త్ కోసమే లెటర్ ఇయ్యాడు. అసలు ఇంత పెద్ద ఉత్తరం ఏ విధంగా ఇస్తారు? ఇంత పెద్ద ఎప్పుడన్నా సూచనమా? ఇన్వార్డు కూడా ఇయ్యాడు. మనం ఒక ఉత్తరం ఇచ్చి రిసీవ్డ్ కాపీ ఇవ్వమంటే ఇయ్యాడు ఆయన. అసలుది ఇంత పెద్ద ఉత్తరం ఏ విధంగా రాస్తారు? దమ్ముంటే దీని మీద మాట్లాడండి. ఇది డైవర్ట్ చేయడానికి కథలు పడుతున్నారా మీరంతా? బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మీరు కథలు పడుతున్నారా ఈ స్కాములల్లా? మీ అందరికి ఇంట్లో వాటాలు ఉన్నాయి ఆయనలా, మీరంతా వాటాదారురా ఆయనలా. ఇవన్నీ మీరు పంచుకుంటున్నారా? ఇవి ఈరోజు ప్రతి స్కామ్లో మీకు వాటాలే. గతంలో మెగా కృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఆయనతో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన ఊరు మనబడి, ఈరోజు ఎలక్ట్రికల్ బస్సుల సప్లై అన్నీ ఆయనతో చేయించుకుంటారు. జైల్లో ఉండాల్సినవన్నీ బ్లాక్ లిస్ట్లో ఎక్కించాల్సిన తీసుకొని వచ్చి ఈరోజు ఆయనను మీరు వాడుకుంటారు. మళ్ళీ ఆయనకు నిమ్స్ హాస్పిటల్ ఆయనే కట్టాలి, ఉస్మానియా దవాఖాన ఈయనే కట్టాలి. నేడో రేపో ప్రభుత్వం తీసుకుంది కదా ఎల్ఎన్టీకి వెళ్ళి మెట్రో, అది కూడా వాపసు తీసుకుంటారు. ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు ఆదాయం ఉండేది. హాలిడేస్ వచ్చినా, పండుగలు వచ్చినా, వచ్చినా ట్రాఫిక్ పెరుగుతుంది కాబట్టి 3 కోట్ల ఆదాయం ఉండేది ఆ టైంలో. ఈరోజు ప్రతి సంవత్సరం దాని రేటు పెంచుకుంటా పోతుంది. దాదాపు 70-30 గేట్లు ఉంటాయి దానికి, ఎగ్జిట్ గేట్లు. అర్థమైందా? నేను గతంలో మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను సిబిఐకి లెటర్ రాస్తా, ఇది క్యాన్సిల్ చేపిస్తా, నేను సెంట్రల్ విజిలెన్స్కి రాస్తా. మీరు గూగుల్లో చూడండి. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, ఇవాళ ఎందుకు ప్రైవేట్ కంపెనీకి వెళ్ళి ఎందుకు నువ్వు క్యాన్సిల్ చేపిస్తలేవు? నితిన్ గడ్కరీకి సంబంధించినటువంటి కంపెనీకి అది ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండ్రు. ఐఆర్బి కంపెనీకి వెళ్ళి ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? ఈ రోజు దాని ఆదాయం రోజుకు 5 కోట్ల రూపాయలు నష్టం. రోజుకు 5 కోట్ల రూపాయలు ఈరోజు నష్టం. డైలీ 5 crores రూపీస్. దేనికోసం ఇది ఎందుకు చేసుకుంటుర్రు? ఇవాళ పీపీపీ ప్రాజెక్ట్స్ ఏమైపోయినాయి? పీపీపీ ప్రాజెక్ట్స్ అంటే ఐమాక్స్ వాడు కిరాయి కడుతుండ్రా ప్రభుత్వానికి, జలవిహార్ వాడు కిరాయి కడుతుండ్రా. ఈరోజు జలవిహార్తోని మన చేతులు కలిపి రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్ల ప్రాపర్టీ 300 కోట్లకి కొట్టేస్తారు. ఇక్కడ నియోపోలిస్, అదే మన ఇక్కడ షామీర్పేట దగ్గర ఉంటుంది. అది అర్థమైందా? నియోపోలిస్ కాదు, షామీర్పేట ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, ఆ రిసార్ట్స్. అది కేవలం తక్కువ డబ్బులో కొట్టేస్తారు. మరి దేనికోసం కొడుతుంది? ఇది ఎందుకు మాట్లాడతలేదు దీనిపైన? కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేయడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ. తెలంగాణ ప్రజలను ఈరోజు తప్పుదో పట్టించడానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ. కాబట్టి దీనిపైన ఈరోజు డిబేట్లకు ఇద్దరు కూడా తోక ముడిచిండ్రు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడేటి. మీ బట్టలు కూడా తీసి నిలబెడతా నేను. మీరు చేసిన స్కాములు, మీరు చేసిన దొంగతనాలు, ఇవాళకి అప్పులు వెరుక్కుంటా పోతా ఉంటే నా వాటా ఏంది? ఇలా ఇన్ని అప్పులు చేసిన మీద అప్పులలో నా వాటా ఏంది? అప్పు నేను కట్టాలి ప్రతి నెల. నా తెలియకుండా కరెంటు బిల్లులు పెంచుతారు, నా తెలియకుండా ఇంటి బిల్లులు పెంచుతారు, నా మీద భారం పెడతారు. ఈరోజు మళ్ళీ లాస్ట్గా టీజీపీఎస్సీ ఎగ్జామ్ రాద్దామని పోతే దానికో 1000 రూపాయలు పెంచుతారు. ఈరోజు నిరుద్యోగులకు అందుబాటులో లేకుండా, ప్రతిదీ అందుబాటులో లేకుండా మీరు తీసుకొని వచ్చి పెట్టి ఈరోజు మీరు వాళ్ళ జీవితాలతో నాడుకుంటా ఈరోజు వాళ్ళ జీవిత బతికే ప్రశ్నార్థకంగా చేసింది తెలంగాణ పబ్లిక్. మీరందరూ కలిసి మీరంతా ఏకమై ఈరోజు ఒక డ్రామా నడుస్తుంది. 101% డ్రామా. నిన్న ఎక్కడో భూములు వేల వేస్తున్నట్ట రన్నింగ్ చేస్తుంది కల్వకుంట్ల కవిత. ఆమెను ఉడుకొచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని పోతున్నారు. ఆమె ఇట్లా అంటుంది. ఆమె దగ్గర ఎన్నెన్ని భూములు ఉన్నాయి, ఎంత గతంలో ఈడీకి వాళ్ళకి ఇచ్చినా ముందు ఆ భూములు పంచుమాను.
ఈ డ్రామాలు బంద్ చేయండి, డ్రామాలు బంద్ చేయండి ఇవి. ఇట్లంట పోలీస్ జీబేకి ఇట్లా రేవంత్ రెడ్డి అడికోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళంతా పార్ట్ అడికోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంపెనీలో రేవంత్ రెడ్డి పార్ట్నరు, రేవంత్ రెడ్డి బామ్మర్ది అయినటువంటి సృజన అనేటువంటి పార్ట్నరు, అందులో కల్వకుంట్ల కవిత పార్ట్నరు, కల్వకుంట్ల కవిత ఫ్రెండ్ విందుల అని ఒక ఆమె ఉంటుంది, ఆమె పార్ట్నరు. మీ నలుగురు పార్ట్నర్స్ కాదా ఈరోజు? ఎప్పుడో పెట్టినామంట కంపెనీ. మరి నేను కేటీఆర్ ఎందుకో పెట్టలేదు, నేను రేవంత్ ఎందుకో పెట్టలేదు, మీరే రేవంత్ ఎందుకు పెట్టారు? మీరు అంతా దొంగలు కాబట్టి. మీరు దొంగలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద 79 క్రిమినల్ కేసులు ఉంటే ఆ కేసులు ఏమైనాయి? డీజీపీ గారు మీరు బయట పెట్టండి, ఆ కేసులు ఏమైనాయో, ఆ కేసులు ఏమైనా బయట పెట్టండి. ఆ కేసులు ఉన్నాయా కొట్టేసినా బయట పెట్టండి. 79 క్రిమినల్ కేసులు ఉన్న చేతుల హోంమంత్రి ఎట్లా పెడతారు? 79 క్రిమినల్ కేసులు ఉన్నోనికి ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బంగారు లక్ష్మణ్ అనేట ఆయన ఆఫీస్లో ఆయన కూర్చుంటే తెహల్కా వాడు వచ్చి బలవంతంగా ఇది పార్టీ ఫండ్ అని చెప్పి ₹1,00,000 ₹2,00,000 ఇస్తే ఆయనను ఉరెక్కిచ్చిండ్రు. బంగారు లక్ష్మణ్ ఆఫీస్కి పోయి ఇస్తేనేమో తప్పు, మరి ఈయన నోట్ల కట్టెలు పైసలు తీసి లెక్క పెట్టి లంచం కింద ఇస్తున్నా అని చెప్పి మన చంద్రబాబు నాయుడుతో ఫోన్లో కూడా మాట్లాడిచ్చిండ్రు. లేదు తీసుకొని ఆయన కూడా ఫోన్లో చెప్తాడు, అదేమో తప్పు కాదు. ఆయనేమో రాజకీయంగా ఉరితాడెక్కిస్తారు, ఇయాల్టి వరకు ఆయన విలన్ లెక్క చేస్తాడు. ఈయననేమో హీరోనా ఈయన చూసి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఇంకోడు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇటువంటి స్కామ్ చేసి ఆయన చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళ నోరెక్కడుంది? అంటే వీళ్ళంతా దొంగ లుకలే ఊళ్ళు పంచుకున్నట్టు నడుస్తుంది కథ. ఈరోజు తెలంగాణ జరుగుతుంది కూడా అదే పరిస్థితి. తెలంగాణ జరుగుతుంది అదే దమనకాండ. ఈరోజు నేను జూమ్ అనగానే వీళ్ళకు పెట్రోల్ పడ్డది, బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు ముగ్గురికి మొత్తం దొంగతనాలు బయటకు వస్తే మనం మొత్తం నిలబెడతాను పక్క చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి. ప్రతిదీ నా దగ్గర పేపర్ ఉంది, ప్రతిదీ. నేను ఏది కూడా వరంగల్, అందుకని వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టిన వాళ్ళు ఈరోజు ఏమైందని అంటున్నారు. ఈరోజు మన యాస కన్నా, మన భాష కన్నా, మన సెంటిమెంట్ల కన్నా, మన ఎమోషనల్ కన్నా ఈరోజు మన ప్రాణాలు అనేది ఇంపార్టెంట్, బతుకు అనేది ఇంపార్టెంట్, మన జనరేషన్స్కి ఏమి ఇవ్వబోతున్నాం అనేది ఇంపార్టెంట్, వచ్చే తరాలు ఏ విధంగా బతుకుతారనేది ఇంపార్టెంట్. ఈరోజు మా పోరాటం, మా యాతన దానికోసమే. ఈరోజు రిటైర్మెంట్ అయిన పైసల కోసం దేనికోసం కొట్లాడుతున్నావు? వాళ్ళు ₹1,00,000 జీతం వచ్చినాయంటే అది ఒక ప్రాక్టీస్ అయిపోతుంది. ఇవాళ రిటైర్మెంట్ పైసలు ఎగ్గొట్టిండు, రేపు పెన్షన్లు ఎగ్గొడతారు, వచ్చే రోజుల్లో జీతాలు ఎగ్గొడతారు. ఈరోజు అవుట్సోర్సింగ్ జీతాలు ఎంత అనుకున్నా ₹13,000 ఏ విధంగా పనిచేస్తే ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఆలోచన ఉందా ప్రభుత్వానికి? ఆపోజిషన్లోకి ఆలోచన ఉందా ఏ విధంగా వీళ్ళు బతుకుతారని? కొత్తపల్లి చలపతి గారు నమస్కారం అండి. నమస్తే సార్. బ్రదర్ ఓకే సార్. మాట్లాడండి బ్రదర్. మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఈ తెలంగాణ 12.5 సంవత్సరాలు మీరు ఒక ప్రొఫెసర్గా, తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఈరోజు మీరు దేనికోసము ఈ తెలంగాణ తెచ్చుకున్నాము? తెలంగాణ ఇవ్వాలనే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, అసలు తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు నువ్వైతే దగ్గరికే చూసినావు. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది బ్రదర్? ఏం లాభం జరిగింది తెలంగాణ ప్రజానికానికి? మనం ఆశించిన విధంగా తెలంగాణలో ఫలాలు అయితే ఏమీ లేవు సార్. సామాన్య మానవ కారణాల నుంచి విద్యావంతుల దాకా ఏ రంగం చూసుకున్నా కూడా సేమ్ ఆశాజనకంగా అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో విద్యా రకంగా మేము చూసినట్లయితే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి. దాంట్లో వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఏర్పడిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే సంస్థలు ఉంటాయో రిక్రూట్మెంట్ సంస్థలలో ఒక డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు ఇంతవరకు రిక్రూట్మెంట్ కాలేదు సార్. తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటి వరకు రెండోది ఇప్పటి వరకు. దాంతో పాటు యూనివర్సిటీ పోస్టులు కూడా చాలా వరకు కూడా పార్ట్ టైమ్, బెస్ట్ ఫ్యాకల్టీ, తర్వాత కాంట్రాక్ట్ తోట రిక్రూట్మెంట్ అవుతుంది తప్ప కనీసం జాబ్ సెక్యూరిటీ లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. ఎవరన్నా రీసెంట్ గా చేసే వాళ్ళు వచ్చా కూడా పిహెచ్డి స్కాలర్స్ కూడా గైడ్షిప్ ఇచ్చే గైడ్స్ కూడా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా వరకు కూడా ఏంటంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లెవెల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ డెవలప్ చేస్తామని అంటున్నారు. కానీ వాస్తవానికి అవి పేరుకే చెబుతున్నారు, కానీ ఎంతవరకు అవి చేయగలుగుతున్నారు, అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సార్. కాబట్టి తెలంగాణలో ఈనాడు విశ్వవిద్యాలయాలు అనేవి ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిన నెహ్రూ గారు విజ్ఞాన కేంద్రాలు అన్ని కూడా జ్ఞాన కేంద్రాలు అన్నమాట. కాబట్టి విజ్ఞాన డెవలప్మెంట్ అయితే అది రూట్ లెవెల్లో కూడా ఎలాబరేట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
ఆ విద్యా సంస్థలు మొత్తం కూడా ఇవాళ విశ్వవిద్యాలయ పరిధులు మొత్తం కూడా ప్రైవేట్ యూనివర్సిటీ సెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఉమ్, గవర్నమెంట్ సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది ఏమీ లేదు సార్. ఉమ్, వాస్తవానికి ఇంతవరకు కూడా రిక్రూట్మెంట్ లేదు, దానికి సంబంధించిన ఎక్కడ ఉమ్, డిస్కషన్ లేదు. ఎన్సిఎఫ్టి కూడా నేను డెవలప్మెంట్ చేస్తాను, నేను విద్యా వ్యవస్థని బాగా ముందుంచుతాను, ప్రపంచ స్థాయికి దేశపోతున్నాను అంటున్నారు కానీ ఉమ్, అది కేవలం గత ప్రభుత్వాలలో అదే విధంగా చేశారు, ప్రస్తుతం ప్రభుత్వం కూడా అదే విధంగా చేస్తుంది సార్. ఉమ్. ఎందుకంటే ఇది అన్ని విద్యా సంస్థలలో ఉన్న డిస్కషన్ అన్నమాట. ఇప్పుడు యూనివర్సిటీలు పెరిగినాయి కదా బ్రదర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 2-3 ఉన్న యూనివర్సిటీలు దాదాపు ఈరోజు 10-12 యూనివర్సిటీలు అయినాయి కదా. మరి మీరు స్టాఫ్ పెరగలేదు అంటే స్టాఫ్ పెరగకుంటే ఈ యూనివర్సిటీ ఎట్లా నడుస్తున్నాయి ఈరోజు? స్టాఫ్ అసలు లేదు సార్. వాస్తవానికి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా నాన్ టీచింగ్ లో రిటైర్మెంట్ అవుతున్నా కూడా వాళ్ళ పరిధిలో కొత్త వాళ్ళు అనేది లేదు. తర్వాత కొత్త రిక్రూట్మెంట్ అనేది లేదు సార్. ఏదైనా ఉన్నా కూడా పార్ట్ టైం తీసుకుంటున్నారు, పార్ట్ టైం తీసుకున్నా కూడా పేపర్ వైజ్ చేస్తున్నారు. అంటే లంసమ్ పేమెంట్ అన్నమాట. ఒక 10,000 5,000 ఒక సెమిస్టర్ కి అనేది అట్లా తీసుకుంటున్నారు. దానివల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా వస్తుంది? పిల్లల నుంచి ఫీజు వసూలు చేస్తున్నారు, మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తాను అంటున్నారు కానీ ఎంతవరకు అది మనం జస్టిఫై చేయగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి సార్. ఖచ్చితంగా చలపతి గారు, థ్యాంక్స్. ఇప్పుడు రియల్గా చాలా ఇంపార్టెంట్ అంశము విద్య గురించి చలపతిరావు గారు చెప్పిండ్రు. అది చెప్పింది ఏంటంటే ఈరోజు ఇప్పటి వరకు లెక్చరర్ పోస్టుల డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టులకు అసలు ఇయాల్టి వరకు నోటిఫికేషన్ పడలేదు. తెలంగాణ ఏర్పడిన నేటి వరకు ఈరోజు విద్యాలయాలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు తెలంగాణ ఏర్పాటులో, తెలంగాణ ఉద్యమంలో అక్కడ ప్రొఫెసర్లు కానీ, లెక్చరర్లు కానీ, టీచర్లు కానీ వీళ్ళు ముందు వరుసలు ఉన్నారు. ఈరోజు నీ 10 యూనివర్సిటీలు పెట్టినా 10 యూనివర్సిటీలలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు, టీచర్లు లేకుండా ఎట్లా నడుస్తుంది? ఏం లాభమై నువ్వు పెట్టింది ఏం లాభము? ఇవాళ ఏం నడుస్తూ ఉంది? ఇవాళ చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, కోటి ఉమెన్స్ కాలేజ్ అంటారు. ఒక దిక్కు అడ్మిషన్ నడుస్తాయి, ఇంకోసారి సినిమా షూటింగ్లు నడుస్తాయి. అలా రోజు డైలీ సినిమా షూటింగ్లు నడుస్తాయి. వాళ్ళకు 2 అకౌంట్లు ఉంటాయంట. ఒక అకౌంట్ ఏమో వీళ్ళది నడుస్తాయంట, ఇంకో అకౌంట్ తెరిచిన అందులో సినిమా షూటింగ్లో పైసలు వచ్చినా లేస్తారంట. ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో వ్యాపారం నడుస్తుంది. చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో ఈరోజు బిజినెస్ అడిగేటోళ్ళు ఎవరు లేడు, మాట్లాడేటోళ్ళు ఎవరు లేడు. అదేందా? అక్కడ ఎందుకని స్టాఫ్ లేదు, ఏం లేదు. పిల్లలు వస్తారు, పోతారు, వచ్చిన కానీ రాసుకుంటారు. వాళ్ళకి మేము చదివినాక ఏమైనా నౌకర్లు వచ్చేది ఉందా? ఏమైనా నోటిఫికేషన్ పడేది ఉందా? ఏమైనా చేసేది ఉందా? ఇలా బ్రహ్మాండ షూటింగ్లు, సినిమా షూటింగ్ నడుస్తాయి కోటి ఉమెన్స్ కాలేజీలో. మీరు పోయి చూడండి, కనీసం వారానికి 1-2 నడుస్తాయి. ఒక్కొక్క షూటింగ్కు దాదాపు 5 లక్షలకే 6 లక్షల రూపాయల వరకు వస్తాయంట రోజుకు. నైట్ రేట్ వేరే అంట. అర్థమైందా? అట్లా నడుస్తున్నాయి విశ్వవిద్యాలయాలు. ఈరోజు ఏం నడుస్తున్నాయి? IIIT బాసరా ఉన్నది, అలా మొత్తం పోలీస్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందంట. ఇప్పుడు ఏదో ఉన్న పాపం వైస్ ఛాన్సలర్ ఇంకెవరో రిజిస్ట్రార్ ఇద్దరు ఏదో బాగా చేయనీకపోతే రోజు అక్కడ ఉన్నోళ్ళు, అంటే ఇదివరకు బాగా స్కాములు చేసి తినమరిగిన వాళ్ళు ఇప్పుడు తినకుండా చేస్తుండని చెప్పేసి అంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తే అంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తారంట. వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ వచ్చి జైల్లో పోలీస్ స్టేషన్లో కూర్చోమని చెప్తారంట. మళ్ళీ దాని శాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మీ దగ్గర ఉన్న శాఖలు ఏం చేస్తుంది? ఈరోజు ఒక మనిషి జీవితంలో ఇక ఇప్పుడు కేటీఆర్ గారికి కానీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు మీరు లైవ్లోకి వస్తా కానీ మేము జూమ్ లింక్కి వస్తా కానీ మేము తీసుకొని, ఇక ఎందుకు తీసుకోమంటే లాస్ట్ 10 నిమిషాలు మేము మాట్లాడతాం. ఇప్పటి వరకు దాదాపు తెలంగాణ ప్రజలందరూ మీకోసం వెయిట్ చేసిండ్రు. మీరు వస్తారేమో, మీరు మాట్లాడతారేమో, మీ మాటలు ఇందామేమో అని చెప్పేసి ఆపోజిషన్ది, గవర్నమెంట్ ఇద్దరు కూడా విన్నారు. మీరిద్దరు ఇప్పుడు వస్తా అన్న మిమ్మల్ని తీసుకొని లైవ్లకు మీరు మాట్లాడాలనే ఇక మేము మాట్లాడనీయం. ఎందుకంటే ఇక మీ బట్టలు లాస్ట్ 15 నిమిషాలు మీ బట్టలు ఊడదీస్తే. ఇక ఈరోజు హైడ్రా ఉన్నది. హైడ్రా చెరువుల పునర్నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్, అది నాకు కాదన్న. ఈరోజు ఆ రోజు నిజాం సర్కారు హైదరాబాద్ మున్గద్దని గొలుసు చెరువులు కట్టింది. తర్వాత అవి కబ్జాలు అవ్వకుంటూ వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు మంచిగా చేస్తున్నారు, హ్యాపీ. నేను నో అనే మరి ఒక హైడ్రా అనేది ఎట్లా వేయాలి? రేవంత్ రెడ్డి కొంచెం రాసుకోను. ఒకటి, హైడ్రా అనేది స్టార్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇండ్లు కట్టి ఉంటాయి, అలా గుడ్లు కట్టి ఉంటాయి, కాలేజీలు కట్టి ఉంటాయి, అవన్నీ కూలగొట్టాలి, అవన్నీ మళ్ళీ చేసి చెరువు చేయాలి అని అంటే ఫస్ట్ అందులో కొంతమందితోనే ఒక కమిటీ వేయాలి. ఒకటి మున్సిపాలిటీ వేయాలి, సెకండ్ ఇరిగేషన్ వేయాలి, థర్డ్ మైనర్ ఇరిగేషన్ వేయాలి,
4th హోమ్ మినిస్ట్రీని వేయాలి, 5th రిజిస్టర్ వాళ్ళని వేయాలి, 5, 6 రెవెన్యూ వాళ్ళని వేయాలి. ఈ అందరిని వేసిన తర్వాత అసలు ఎంత చెరువులు ఎంతెంత విస్తీర్ణం ఉందో చూడాలి. చూసినాక వాళ్ళ నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాత బాబు మీకు ఇట్లా అక్రమం కట్టినాము, కానీ మీకు రిజిస్ట్రేషన్ చేసినారు, మీరు ప్రభుత్వానికి పైసలు కట్టినాం కాబట్టి అక్కడ మీకు జాగిస్తాము, ఆడ నువ్వు పోయి కట్టుకో, నీది అపార్ట్మెంట్ కదా, నువ్వు అక్కడ ఇన్ని ఫ్లాట్లు కడతాము, అందులో పోయి నువ్వు ఉండు, సగం మేము ఇస్తాము, సగం నువ్వు భరించు, అట్లా ఏదో తిరిగా మాట్లాడి ఒప్పించి కూలగొట్టు. నువ్వు ఏం చేసినావు? భయభ్రాంతులకు గురి చేయడానికి పైసలు, నీ ఎజెండా వేరే కదా, నీ ఎజెండా వేరే. రేవంత్ రెడ్డి గారు హైడ్రా మీద ఉన్న నీ ఎజెండా ఏంటంటే తీసుకపోయి దాన్ని కూలగొట్టాలి, ఆ పెద్దోడిని భయపెట్టియాలి. ఎవరిని భయపెట్టాలి? వాసవాన్ని భయపెట్టియాలి, కొమ్మ చెరువులో ఉన్న ప్రేమవాస్ చెరువులో ఉన్న ప్రెస్టేజ్ని భయపెట్టియాలి, అర్థమైందా? ఇంకా లెజెండోని భయపెట్టియాలి, ప్రభుత్వ భూములలో కట్టిన అట్లా వాళ్ళందరినీ భయపెట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. అందుకని ఇవాళ దాకా హై రైస్ టవర్స్ ఒక్కడు కూడా కూలలే. ప్రేమవాస్ చెరువులో అప్ప చెరువులో బాజాబ్తా ఉన్నది. ఈరోజు చాలా మంది అడ్వకేట్లు రేపు ఉంటే తమాషాయి కాదు, ఏదో ఒక రోజు ఎవరో ప్రభుత్వం వస్తే ఆ వెంటనే కూలగొట్టాల్సిందే, కానీ అక్కడ పోతారు. రేపు ఈరోజు ఏ విధంగా అక్కడ ఉండగలుగుతారు? ఈరోజు కూలిపోయిన ఇండ్లకు చాలా మంది ఈఎంఐలు కడతా ఉన్నారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దానికి ఎలక్ట్రిసిటీ ఇచ్చింది ఎవరు? రోడ్లు వేసింది ఎవరు? లేఅవుట్ చేసింది ఎవరు? మరి ప్రభుత్వం బాధ్యత వహించాలే కదా, ప్రభుత్వం ఈఎంఐలు కట్ట లేకుండా చూడాలి కదా. మీతో మేము ఉన్నామని చెప్పి బీజేపీ వాళ్ళు పోయినరా, మీతో మేము ఉన్నామని బీఆర్ఎస్ వాళ్ళు పోయినరా. ఈరోజు నేను వాళ్ళ గురించి చర్చ జరిపినరా, వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినరా. ఈఎంఐలు కట్టకుండా ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అప్పులు మొత్తం మాఫీ చేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడమని చెప్పి ఏమన్నా చెప్పిండ్రా? మేము దాన్ని భరిస్తామని చెప్పిండ్రా? ఇది హైడ్రా. 2022 పేపర్ లీక్, ఇవాటి వరకు చర్చ లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు ఎత్తుకపోయి వాడుకుంటారు. నా దగ్గర నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు రేవంత్ రెడ్డి గారు. నిస్సీని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతారు, అర్థమైందా? బ్యూటీ కాంటెస్ట్లు పెడతారు. బ్యూటీ కాంటెస్ట్లా మిస్సింగ్ ల్యాండ్ ఎవరైతే మరి గుండె ఆగిపోయినప్పుడు మరి దాన్ని కొట్టి సిపిఆర్ చేస్తుందో ఆమె ఇంగ్లాండ్లో దానిపైన అన్ని స్కూళ్ళు కాలేజీలు తిరిగి ప్రోగ్రామ్ ఇస్తుంది. ఆమె మిస్ వరల్డ్ గెలిస్తే ప్రపంచమంతా ఫ్రీగా తిరగవచ్చు, దీని మీద చెప్పొచ్చు అని చెప్పి హైదరాబాద్కి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెతోని వ్యవహరించిన తీరు ఇవాటి వరకు బయటికి రాదు. ఆమె ఇంగ్లాండ్ పోయి ఒక ప్రెస్ మీట్ పెడుతుంది. ఏమని పెడుతుంది? నన్ను వేశ్యం చూసినట్టు చూస్తుంది అని అంటది. దానిపైన ఒక కమిటీ చేస్తారు. షికాగో రిపోర్ట్ ఏమైంది రేవంత్ రెడ్డి గారు? ఇది భారతదేశ పరువు తీసింది కదా. ఈ షికాగో రిపోర్ట్ ఏమైందని చెప్పేసి ఈరోజు బీజేపీ ఎందుకు డిమాండ్ చేయదు? దేశం కోసం ధర్మం కోసం అనేది ఇది. ఈరోజు దేశ పరువు తీసిండు రేవంత్ రెడ్డి. ఈరోజు షికాగో గారి రిపోర్ట్ బయట పెట్టాలని ఇయాటికి ఎందుకు ఇయ్యరు? నేను దాని గురించి మాట్లాడతా. తెల్లారి తీసుకుపోయి షికాగో గారికి ఒక రిపోర్ట్ ఇస్తా. ఇచ్చిన తెల్లారి ఆమెను అక్కడికి వెళ్ళి తీసేస్తారు. ఇయాటికి తెలియదు. 101% అందులో జరిగింది. మళ్ళా ఎవరినైతే ఆరోపణలు వచ్చినా, ఎవరి మీద అయితే మరి ఏఐసిసి పేర్లు తెప్పించుకున్న వాళ్ళిద్దరు లోపలి తీసుకుపోయింది, బీటీ కాసులు తీసుకుపోయింది ఎవరు? అక్కడ మంత్రులకు ఎంట్రీ ఉండదు, ఎవరికి ఎంట్రీ ఉండదు. తీసుకుపోయింది రేవంత్ రెడ్డి గారు లోపలికి. దేనికోసం తీసుకుపోయిండు? అమృత్ అనేది ఒక స్కామ్ జరిగింది. అమృత్ స్కామ్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకం వాళ్ళ బామ్మడి సృజనకి ఇచ్చుకున్నారు. ఏమైంది అసలు? సృజన అంటే వాళ్ళ బామ్మడిది ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు. కందాల ఉపేందర్ రెడ్డి ఎవరు? పాలేరు ఎమ్మెల్యే. అది పార్టీలు అంతా ఒకటే, వీళ్ళంతా ఒకటే. ఇక్కడ జనం ఎవరు పిచ్చోళ్ళు, ఎవరు నష్టపోయేటోళ్ళు, ఎవరికి ఈరోజు ఇబ్బంది కలుగుతుందంటే తెలంగాణ ప్రజలకు జరుగుతుంది ఇబ్బంది. తెలంగాణ ప్రజలకు జరుగుతుంది ఈరోజు ఇబ్బంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ముగ్గురు కూడా విన్నవించుకునేది ఏంటంటే, మీరు దయచేసి ఈ ఓపెన్ డిబేట్లు పెట్టకండి. మీ దగ్గర జవాబు లేదు, మీకు చేత కాదు. మీరందరూ ఒక సిండికేట్, మీరందరూ దొంగలు. తెలంగాణ మీద జరుగుతున్న దోపిడీ ఇయాల్టి వరకు మీరు అరికట్టలేదు. నేను దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఇవాళ రిటైర్మెంట్ వాళ్ళ డబ్బుల గురించి చాలా మంది నాకే మెసేజ్లు పంపారు. ఇక్కడ జిల్లాలకెళ్ళి, ఇక్కడ జిల్లాల ముఖ్యమంత్రి కాంచెలి ప్రధానమంత్రి దాకా పోయి ఇచ్చొచ్చిన. ఇక్కడ హైదరాబాద్ ధర్నాకెళ్ళి మొదలుపెట్టి ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దాకా పోయి ధర్నాలు చేసిన. ఇక్కడ గవర్నర్ కారికెళ్ళి మొదలుపెట్టి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి దాకా నేను తీసుకుపోయినా. ఇక్కడ స్థానిక కోర్టుకెళ్ళి మొదలుపెట్టి సుప్రీంకోర్టు వరకు దాన్ని ఇష్యూ తీసుకుపోయినా. ఈ డ్యూటీ ఎవరు చేయాలి? బీఆర్ఎస్ చేయాలి, బీజేపీ చేయాలి, మీరు అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలి, లేకుంటే ఇవాళ ఎమ్మెల్సీలు చేయాలి. ఈరోజు ప్రజలను ఆదుకునే పద్ధతి వాళ్ళ ఇష్యూస్ పైన మనం నిలబడాలి. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు మీరు బయటికి రాగానే మీ అందరి మీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు, జీతాలు పెంచుతామన్నారు. ఇవాళకి ఏజెన్సీలు అట్నే ఉన్నారు, దాన్ని కార్పొరేషన్ చేయలేదు. 100 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చచ్చిపోయింది ఈరోజు. వాళ్ళకి పిఎఫ్లు ఈపీఎఫ్లు కట్టరు.
ఈఎస్ఐలు కట్టని ఏజెన్సీలు వాళ్ళు మొత్తం వాళ్ళు అధికారులు కలిసి దిగమింగుతారు. ఇలా చాలామంది మందిలో బినామీ కంపెనీలు ఉన్నాయంట. చాలామందికి బినామీ కంపెనీలు ఉన్నాయంట. కాబట్టి ఈ విధంగా ఇన్ని అంశాలు అనేకమైన అంశాలపైన ఈరోజు తెలంగాణ దగా చేస్తుండ్రు, తెలంగాణను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు కానీ వీళ్ళు కానీ మీరు అందరూ కలిసి ఇయాటికి మోసమే. తెల్లారులేస్తే ఏ జేబులకెళ్ళి తెలంగాణలో ఎవరి జేబులకెళ్ళి ఏ పైసలు గుంజుకోవాలి, అది పాకెట్ ప్లేయర్ చేసి గుంజుకోవన్నా, జేబుకు తెంపి గుంజుకోవాలన్నా, జేబు కోసుకొని గుంజుకోవన్నా. ఈరోజు ఇదే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి అందుకే నేను ఒక్కరోజు జరుగుతలేను. నేను ఈ మొత్తం నా ఈ 12 సంవత్సరాల 7 నెలల్లో జరిగినటువంటి అవినీతి గురించి, అభివృద్ధి గురించి చర్చిద్దాం రమ్మని చెప్పిన. ఇద్దరు కూడా రాలేదు. నా దగ్గర పెద్ద పత్రికలు లేవు, తోక ముడిచిన రాయనికి నా దగ్గర ఏం లేదు. కానీ నా అంతరాత్మకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మీరు మోసగాళ్ళని, మీరు దొంగలని, మీరు తెలంగాణను దోచుకున్నారని చెప్పి, మీరు దాచుకున్నారని చెప్పి, అదేవిధంగా ఈ 16,000 కోట్ల బొగ్గు కూడా మీరు అంత దొబ్బుగా తిన్నారని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు 16,000 కోట్ల బొగ్గు తిని అసలు ఏం పోలేదని చెప్పి చెప్తారు మీరు. ఏం కాలే, ఎవడేం తినలే అని చెప్పి ఈరోజు మీరు చెప్పే పరిస్థితి. ఇది డైవర్ట్ చేయడానికి, ఈ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి మీరు బహిరంగ చర్చల పేరుతోని సవాళ్ళు ఇసురుకుంటా డ్రామాలు చేస్తూ ఉంటారు. ఈ బహిరంగ చర్చలు వెనుక ఉన్న అసలైన కథ ఏంటనంటే ఈ 40 లక్షల టన్నుల బొగ్గు మాయం గురించి, దీనిపైన మాయం చేయనికి, ఈ సబ్జెక్ట్ మాయం చేయనికే పెట్టినటువంటి ఇది. ఖచ్చితంగా ఈ వీడియోను దయచేసి మీరు అందరూ కూడా షేర్ చేయండి, ఇది కామెంట్ చేయండి. మరి ఇందులో రాలేదు, మరి అనేకమైన అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. అనేకమైన ఇష్యూస్ ఈరోజు మనం చర్చించే ప్రయత్నం చేసినాం. అనేకమైన ఇష్యూస్ మనము కొద్ది వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం అనే అవసరం, తెలంగాణ ఈ దగాకోర్ల గురించి తెలంగాణ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అయితే తెలంగాణను ఎంత ఇబ్బంది పాలు చేయను అన్ని ఇబ్బంది పాలు చేసినాయి అని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.